సో యా, బేసిక్ క్లాస్ ఈరోజు మీకు వచ్చేస్తుంది. సో లెటస్ స్కూల్ గా సింపుల్ గా మనం ఒక 1.5 అవర్ సెషన్ లో నీట్ గా మనం నేర్చుకుందాం. ఓకే, రైట్. సో నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. టిల్ దెన్ యూ టేక్ అప్ యువర్ పేపర్ పెన్స్ అన్ని కూడా ఒకసారి కూర్చోండి. యా, అయితే బిఫోర్ దాట్ మీకు ఒక గ్రూప్ ఉండింది. ఆ గ్రూప్ లో కొంత డేటాని మనం సెండ్ చేసాము ఈ 1 week నుంచి. మీరు ఆ డేటాని ఒకసారి చదివారా? ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా వన్ థింగ్, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరిగింది. ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని చదివారా? ఒకటి. అండ్ సెకండ్లీ, ఒక క్యాండిల్ స్టిక్ బైబుల్ అని ఒక బుక్ పంపించడం జరిగింది. ఆ బుక్ ని ఏమైనా చూసారా? అసలు ట్రై చేశారా? ఓకే, యా, సరే, రైట్, నో వరీస్. ఓకే, సో లెట్ us see, let's start the class. Before that, సో మీరు ఒక సారీ కూల్గా ఒక దగ్గర కూర్చోండి, పేపర్ పెన్ తీసుకోండి. నేను చెప్పే విషయం కూల్గా 1 to 1 నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, రైట్. నేను ఒక 2 minutes లో క్లాస్ స్టార్ట్ చేస్తాను. సమ్ కాల్స్ ఆర్ కమింగ్, జస్ట్ గివ్ మీ 2 minutes. యా, సో థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. లెట్ us start a class. Yes. So candle signs. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రేడింగ్ లో మనం నేర్చుకోవడానికి క్యాండిల్స్ కి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఫస్ట్. ఓకే, క్యాండిల్స్ అనేది మనం ఏదైతే నేర్చుకుంటామో క్యాండిల్ సైన్స్ అంటాం. ద సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ క్యాండిల్ లాంగ్వేజ్. క్యాండిల్ లాంగ్వేజ్. ఓకే, క్యాండిల్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ లెర్నింగ్ ద క్యాండిల్ లాంగ్వేజ్. ఓకే, సో వాట్ ఈస్ అ ట్రేడింగ్? ట్రేడింగ్ లో మనకు తెలిసినంత వరకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్, మనము ఒక అసెట్ ని, ప్లీజ్ నోట్ డౌన్, ఒక అసెట్, ప్లీజ్ నోట్ డౌన్, అసెట్ ఈజ్ కాల్డ్ అసెట్. ఒక అసెట్ ని మనము బై చేస్తున్నాం, ఆర్ ఎల్స్ ఒక అసెట్ ని, అదే అసెట్ ని మనం సెల్ చేస్తున్నాం. రైట్, అసెట్ 3 types గా ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్ ఆల్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అసెట్ అనేది, మనం చేసే మార్కెట్ అనేది ఫారెక్స్ అండ్ క్రిప్టో. రైట్ ఫ్రెండ్స్, ఫారెక్స్ అండ్ క్రిప్టో మార్కెట్ లో మీకు అసెట్స్ అనేవి, నేను సింపుల్ భాషలో చెప్తున్నాను, అసెట్స్ అనేవి ఒకటి కరెన్సీ పేర్స్ అయినా కావచ్చు. కరెన్సీ పేర్స్, ఎగ్జాంపుల్ యూరో, యుఎస్డి, జీబీపీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్, యుఎస్డి, ఇలా కరెన్సీ పేర్స్ అయినా ఉండొచ్చు అసెట్స్.
లేదనంటే కమోడిటీస్ అని ఉండవచ్చు. కమోడిటీస్ లైక్ గోల్డ్ని మనము XAU USD. ఓకే, ఫస్ట్ దాన్ని కోట్ కరెన్సీ అంటారు, సెకండ్ దాన్ని బేస్ కరెన్సీ అంటారు. దట్స్ అ డిఫరెంట్ పార్ట్. కమోడిటీస్ తర్వాత XAG USD, దట్ ఈస్ కాల్డ్ సిల్వర్, రైట్. తర్వాత US ఆయిల్ WTI USD, రైట్ ఫ్రెండ్స్, నోట్ డౌన్ చేసుకుంటున్నారా? అసెట్ అంటే ఒక ఆస్తి. ఓకే, అసెట్ అంటే ఒక వాల్యూ కలిగిన ఒక సంపద అనండి తెలుగులో. ఓకే, రైట్. ఒక ఆస్తి కరెన్సీ పేర్ అయినా అయి ఉండొచ్చు, మనం కరెన్సీ పేర్స్ కొనుక్కొని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. కమోడిటీస్ అయినా ఉండొచ్చు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, రైట్. తర్వాత క్రిప్టో. వాట్ ఈస్ దట్? క్రిప్టో, BTC, చాలా ఉంటాయి. BTC USD, ఎథీరియం, సోలానా, ట్రాన్, సో మెనీ ఆర్ దేర్ క్రిప్టో అసెట్స్. సో రైట్ నౌ అర్థం చేసుకోండి. సో ఐఎమ్ మేకింగ్ సమ్ నాలెడ్జ్, రైట్. ఒక అసెట్ ని మనము కొనడం కానీ అమ్మడం కానీ చేయడం ట్రేడింగ్ అంటే. ఆ అసెట్లు 3 రకాలు: కరెన్సీ పేర్స్ కావచ్చు, కమోడిటీస్ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ కూడా కావచ్చు. ఈ మూడిట్లో మనం కొనడము అమ్మడం చేయడం ద్వారా ఓకే మనకు ఈ రకమైన చార్ట్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఆర్ ఫార్మింగ్. ఒక అసెట్ ని మనము కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటే ఈ రకమైన చార్ట్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు కొన్ని రకాల చార్ట్స్ తయారు చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్. ఓకే, 2001, 2002, రైట్, 2010, 2020, కరెక్టా ఫ్రెండ్స్? ఇయర్, రైట్. తర్వాత ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30K, 60K, 70K, 80K, 90K, రైట్, 1 lakh, ఫైన్. సో ఇప్పుడు నేను ఈ గోల్డ్ యొక్క మార్కెట్ని నేను మార్క్ చేస్తున్నాను, రైటా? సో 2001 ఎగ్జాంపుల్ 30,000 ఉన్నది, లేదంటే 2001లో ఇంకా తక్కువగా ఉన్న వాల్యూ అనేది స్లో ఇయర్స్ పెరిగే కొద్దీ మార్కెట్ ఏమవుతుందండి? ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అవునా? ఇంకా పర్ఫెక్ట్ గా చేద్దాం. ఓకే, నాట్ ఆల్ టైమ్ ఇట్ వోంట్ అన్ని టైమ్స్ ఇది ఇంక్రీజ్ కాదు కదా ఫ్రెండ్స్. సో సమ్ టైమ్స్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, రైట్. సో కాస్త ఇలా వెళ్ళి పడిపోయింది. ఓకే, ఒక ఇయర్లో 2002లో కొంచెం పడింది, 2003లో పెరిగింది, ఓకే, 2004లో లైక్ తగ్గింది, పెరిగింది, తగ్గింది, లైక్ దిస్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 వచ్చే వరకు 1 lakh కి దగ్గరగా 90,000 దగ్గర కోట్ చేస్తుంది. ఇదేంటి ఫ్రెండ్స్? ఇది ఇలా ఒక లైన్ చార్ట్ ఫామ్ అవుతుందా? కొంచెం ఇంటరాక్షన్ రిక్వైర్డ్. ఎప్పుడైతే నేను అడుగుతానో నాకు ఒక్కసారి, రైట్. దిస్ లైన్ చార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైస్ టు ఇయర్, రైట్. కొన్ని సంవత్సరాలుగా మనము గోల్డ్ యొక్క వాల్యూ అనేది 2001 నుంచి 2025 వరకు, అంటే ఒక 25 years యొక్క ఒక లైన్ చార్ట్ వేసుకుంటే గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. అవునా? ఎగ్జాంపుల్, రైట్. దట్ మీన్స్ ఈ గోల్డ్ యొక్క డిమాండ్, సప్లై, ఈ రకమైన మొత్తం ఒక గ్రాఫ్ అనేది ఈ రకంగా వచ్చింది, రైట్. తర్వాత ఏమైందనంటే ఈ రకమైన గ్రాఫ్స్ ని ఓకే జపనీస్ వాళ్ళు ట్రేడింగ్ అనేది కొన్ని సంవత్సరాల కిందట ఇలా లైన్ గ్రాఫ్స్ తోటే ఉండేది. బట్ ఆ లైన్ గ్రాఫ్స్ ఉండడం వలన పర్ఫెక్ట్ మూమెంటం అనేది అర్థం కాకపోయేది. తర్వాత జపనీస్ సైంటిస్ట్ ఒకతను ఓకే హీ ఇంట్రడ్యూస్డ్ దిస్ మెథడ్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ మెథడ్ ని ఫైండ్ అవుట్ చేశాడు.
అంటే ఇదే యొక్క ప్రైజ్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తోటి రిప్రజెంట్ చేయడానికి ఒక విధానాన్ని ఫైండ్ అవుట్ చేశాడు. దాన్ని ఏమంటారంటే క్యాండిల్స్ అంటారు. ఓకే, దీంతో పాటు ఇంకా ఉన్నాయంటే ఎస్, రెంకో అని ఉంటుంది, హైకెనాషి అని ఉంటుంది, ఇంకా చాలా విధానాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ దట్ ఈస్ కాల్డ్ క్యాండిల్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, ఈ రకమైన క్యాండిల్స్. ఓకే, మనకు రెండు రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాండిల్ ఈస్ కాల్డ్ డిమాండ్ ఉన్నప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్, సప్లై ఉన్నప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్, రెండే క్యాండిల్స్. ఓకే, ఫస్ట్ డిమాండ్ ఉన్నప్పుడు మార్కెట్లో ఏంటంటే ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఎస్, వాట్ డిమాండ్ ఉన్నప్పుడు ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్? వన్స్ యూ హ్యావ్ అ డిమాండ్, దెన్ యూ విల్ గెట్ ద గ్రీన్ కలర్ క్యాండిల్స్. ఇలా గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అని అంటే డిమాండ్ ఉన్నప్పుడు ఫామ్ అవుతా ఉంటాయి. డిమాండ్ అంటే మార్కెట్ యొక్క ఆ అసెట్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే then that is called a demand, right? The green color candles will form a demand, right friends? సప్లై అంటే ఎప్పుడైతే డిమాండ్ అయిపోయిందో సప్లై వస్తుందో, ఓకే, మార్కెట్లో సప్లై వస్తుందో, దెన్ that is called, then that kind of candles that at that point of time forms a red color candles. ఓకేనా, రైట్? సో గ్రీన్ కలర్ క్యాండిల్స్, రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే విధానం ఈ రకంగా ఉంటుంది. గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయంటే మార్కెట్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది అంటే బయ్యర్స్, దాని డిమాండ్ ఎక్కువగా ఉంటే కొనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అర్థం. ప్లీజ్ నోట్ డౌన్. బయ్యర్స్ ఆర్ స్ట్రాంగ్, బయ్యర్స్ ఆర్ స్ట్రాంగ్, దట్ మీన్స్ ద డిమాండ్ ఈజ్ హై. డిమాండ్ ఎక్కువగా ఉంటే కొనే వాళ్ళ సంఖ్య, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టు, రైట్? సప్లై ఎక్కువగా ఉంటే దట్ మీన్స్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్, దట్ మీన్స్ వద్దు బాబు మాకు అమ్మేసుకునే వాళ్ళు, సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్, రైట్ ఫ్రెండ్స్? గెటింగ్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్, దట్ మీన్స్ మార్కెట్లో ఈ అసెట్ ఏదైతుందో పర్టికులర్ అసెట్ యొక్క ప్రైజ్ ని, ఈ ప్రైజ్ కి మనం కొనే వాళ్ళ కంటే అమ్మే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. దట్ మీన్స్ ఈ ప్రైజ్, ఈ అసెట్ అనేది ఇప్పుడు ఆ డిమాండ్ కి సరిపడా సప్లై వచ్చింది తప్ప డిమాండ్ తగ్గిపోయింది, లేకపోతే డిమాండ్ లేదు. ఎస్, దాట్ ఈస్ కాల్డ్ ట్రెండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ థింగ్ చెప్పాలంటే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్స్ మనం ఏం చెప్పాము, డిమాండ్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. సో గ్రీన్ కలర్ క్యాండిల్ ఇట్ విల్ ఫామ్ లైక్ ఫస్ట్ కింది వైపు నుంచి ఇలా పైకి వెళ్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫస్ట్ మార్కెట్ ఇలా స్టార్ట్ అవుతే గ్రీన్ కలర్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఓపెన్ అయ్యి ఫస్ట్ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. దట్ మీన్స్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది, మీరు గమనించండి, ఒక లెంత్ లో, ఇప్పుడు మళ్ళీ ప్లీజ్ గమనించండి, ఇది దిస్ ఇస్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఫస్ట్ ఏం చేసింది అని అంటే ఇక్కడికి వచ్చింది. సో ఇట్ ఈస్ రైట్ నౌ గ్రీన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ యొక్క ప్రైస్ ఓపెన్ అయింది. ఎగ్జాంపుల్ 2850 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది, గోల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత ఏం చేసింది, ఇక్కడ 2800 దగ్గర ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చేసింది, రైటా? ఓకే, తర్వాత ఏం చేసింది, ఇలా ఓపెన్ అయి మళ్ళీ సేమ్ లెంత్ కి బ్యాక్ వచ్చేసింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే లెంత్ బ్యాక్ వచ్చింది. ఈ లెంత్ అప్పుడు ఏమైంది, ఈ లెంత్ ఏదైతుందో ఈ లెంత్ అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. దాని వలన ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఈ ఈ ఈ డౌన్ అనేది ఏదైతే ఉందో ఆటోమేటికలీ ఇట్ కేమ్ అప్. సో అక్కడ ఒక రకమైన విక్ ఫామ్ అవుతుంది. గెటింగ్ ఫ్రెండ్స్? మళ్ళీసారి చెప్తున్నాను, ప్లీజ్ నోట్ డౌన్. ఎప్పుడైతే ఇలా ఉందో ఇలా కిందికి వచ్చేసి ఇక్కడ ఇలా ఇక్కడ ఫామ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఈ విక్, ఇలాంటి విక్ ఒకటి ఫామ్ చేస్తుంది. సో అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది మార్కెట్. ఓకే, ఫుల్ క్యాండిల్ ఫామ్ చేసింది, ఇక్కడ వరకు వెళ్ళింది, హై వరకు వెళ్ళింది, రైట్? సో ఇది లో అంటాం, రైట్? ఇలా పైకి వెళ్ళింది మార్కెట్, ఇలా పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా కాస్త పైకి వెళ్ళింది. సో దిస్ ఇస్ ద హై, రైట్? కాస్త దిగింది, రైట్? దిస్ ఈస్ కాల్డ్
మళ్ళీ దిగింది. సో ఈ ప్లేస్ లో మళ్ళీ దిగిందంటే ఇంకొక రకమైన విక్, దట్ ఈస్ కాల్డ్ షాడో ఆర్ విక్ ని వదిలేసింది. సో ఈ రకంగా ఇక్కడ క్లోజ్ అయింది. రైట్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఐఎమ్ నాట్ ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఉన్న పరిస్థితులలో మీరు అర్థం చేసుకోండి. ఈ రకమైన క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. రైట్, ఓకే. రెడ్ కలర్ క్యాండిల్ అనేది మనం ఏం చెప్పాం, సప్లై వచ్చేటప్పుడు వచ్చే విధానం కాబట్టి పై నుంచి కింది వైపు దిగడం జరుగుతుంది. సో ఓపెన్ ఇక్కడ ఉంటుంది, క్లోజ్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ ద లో క్యాండిల్, దిస్ ఇస్ ద హై ప్లేస్. రైట్, ఫైన్, థ్యాంక్ యూ. సో ఇది క్యాండిల్స్ యొక్క విధానం. ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఫామ్ అయ్యే విధానము ఇంతకుముందు మనం చూసాం, గోల్డ్ ప్రైస్ చూసాం. గోల్డ్ ప్రైస్ ఇలా ఒక్క స్ట్రైట్ లైన్ లో వెళ్ళిందా, స్ట్రైట్ లైన్ లో దిగిందా? గోల్డ్ ప్రైస్ ఇలా 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 లైన్ గ్రాఫ్ లో తీసుకుంటే ఇలా ఇలా వెళ్తుంది కదా. ఇట్ వోంట్ లైక్ ఒక ప్రైస్ అనేది వోలటైల్ గా ఉంటది కానీ, ఫ్లక్చుయేషన్ గా ఉంటది కానీ, పర్ఫెక్ట్ గా ఒక యాంగిల్లో, స్ట్రైట్ యాంగిల్లో ఒక 45 degrees లో కానీ, 90 degrees కానీ, 180 degrees, 360 ఇలా వెళ్ళదు కదండి. ఎస్, సో మార్కెట్ యొక్క ప్రైస్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ అ స్ట్రైట్ లైన్, ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్వింగ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్వింగ్. మార్కెట్ లో మూవ్స్ అనేవి ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే ఒక స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఇలా 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 మీరు ఒక మెట్లు లాగా, ఒక స్టెప్ బై స్టెప్ లాగా, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఇట్ విల్ గో లైక్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ హయ్యర్ ట్రెండ్, దిస్ ఈస్ కాల్డ్ అప్పర్ ట్రెండ్. ఓకే, లేదు అని అంటే ఇట్ విల్ బి కమింగ్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. సో నౌ ఇట్ ఈస్ కాల్డ్ అ డౌన్ ట్రెండ్. ప్రైస్, స్టాక్ మార్కెట్ లో ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ లో మూవ్ కాదు. స్టాక్ మార్కెట్ లో ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఒక యాంగిల్లో మూవ్ అవుతుంది. ఓకే, ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంటది, లేదంటే డౌన్ ట్రెండ్ వెళ్తుంటది. సో ఇది ఎప్పుడైనా సరే మూవ్మెంట్స్ అనేది బౌన్సింగ్ అప్ ఆర్ డౌన్ లైక్ ఎ స్టైర్ కేస్, ఒక మెట్లు ఏదైతుందో ఆ రకంగా మూవ్ అవుతా ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఎప్పుడైనా మార్కెట్లో అయితే ఇక్కడ ఈ మూమెంట్ ని బట్టి మనకు 3 types ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి మార్కెట్లో. ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ మూమెంట్ ఏంటంటే, మార్కెట్లో 3 రకాల మూమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మూమెంట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. వాట్ ఈస్ దట్? అప్ ట్రెండ్ అని అంటారు. సెకండ్ మూమెంట్ ఈస్ కాల్డ్ డౌన్ ట్రెండ్. థర్డ్ మూమెంట్ ఈస్ కాల్డ్ సైడ్ వేస్. రైట్ ఫ్రెండ్స్, నోట్ డౌన్. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్. మార్కెట్ అనేది 3 వేస్ లో నడుస్తుంది. అప్ ట్రెండ్ అయినా ఉంటుంది, డౌన్ ట్రెండ్ అయినా ఉంటుంది, సైడ్ వేస్ అయినా ఉంటుంది. రైట్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అనుకుందాం, ఇక్కడ నుంచి చూడండి, కింద డౌన్ లో ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇట్ విల్ ఫార్మ్ అ హయ్యర్ పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ అ స్వింగ్ హై. ఇది కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్వింగ్ లో, మళ్ళీ దీన్ని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళినప్పుడు స్వింగ్ హై, దెన్ స్వింగ్ లో, మళ్ళీ దీన్ని క్రాస్ చేసుకొని పైకి వెళ్ళినప్పుడు ఒక స్వింగ్ హై. సో ఈ రకంగా స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ మార్కెట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్. మార్కెట్ విల్ ఆల్వేస్, ఇక్కడ చూడండి, అప్ ట్రెండ్ లో దిస్ ఈస్ స్వింగ్ హై, దిస్ ఈస్ స్వింగ్ లో, దిస్ ఈస్ స్వింగ్ హై, దిస్ ఈస్ స్వింగ్ లో. ఓకే, స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, స్వింగ్ లో. రైట్, దీన్నే మనం ఏమంటారంటే, దిస్ ఈస్ హై, దిస్ ఈస్ లో, దిస్ ఈస్ హయ్యర్ హై, ఓకే, దిస్ ఈస్ హయ్యర్ లో అని అంటారు. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వింగ్ హై అండ్ స్వింగ్ లో లాగా మార్కెట్ అనేది మూవ్మెంట్ అవుతుంది. సో మార్కెట్ లో 3 రకాల మూవ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ మూవ్స్? ఐ విల్ షో యూ దట్. ఫస్ట్ మూవ్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. వాట్ ఈస్ దట్ కాల్డ్? అప్ ట్రెండ్. వన్ సెకండ్. ఓకే, ఈ రకమైన మూవ్మెంట్ ప్లీజ్ నోట్ డౌన్. హియర్ యూ హ్యావ్ అ ట్రెండ్ మూమెంటం, జస్ట్ అప్ ట్రెండ్, లైక్ ఇలా ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది మార్కెట్. దిస్ ఈస్ కాల్డ్, ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. రైట్, అప్ ట్రెండ్. ఓకే, అప్ ట్రెండ్. అండ్ నెక్స్ట్ ఆర్ ఎల్స్ డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్. Getting friends? This is down trend, like this, like this, like this, like this, like this. Right, that means it is getting down. Okay, cool. And sideways. Right, cool. Right, so now what we do is, మనం ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా నోట్ డౌన్ చేసుకుంటున్నారా?
Yes, Yes, hope sir. Yes. everybody is noting down. నోట్ డౌన్ Yes. చేసుకుంటున్నా. ఎస్, థ్యాంక్ యూ. అర్థమవుతుందా? సో Yes, sir. యా, థ్యాంక్ యూ. అర్థమవుతుంది. యా, థ్యాంక్ యూ. సో నేను ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి, ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు బిఫోర్ గోయింగ్ దాట్, వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ లో కొన్ని రకాల ఇష్యూస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది ట్రేడింగ్ లో ఎక్కువ మంది ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకోకపోవడం వలన ఫెయిల్యూర్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్. సో రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ట్రేడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్ లో 90% ఆఫ్ ద మెంబర్స్ విల్ బి ఫెయిలింగ్. వై? ఎందుకు చాలా మంది ట్రేడింగ్ లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఓకే, ట్రేడింగ్ లో సరైన విధానం నేర్చుకోకపోవడం వల్ల, బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోవడం వలన ఫెయిల్యూర్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఇది మీరు చాలా వరకు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, ఫెయిల్యూర్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్ లేవు. వన్స్ యూ హ్యావ్ ఆ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనం ట్రేడింగ్ లో చేసుకోవచ్చు. ఐ షో యూ దట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి దోస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్స్. టోటలీ వీ హ్యావ్ ఓన్లీ 8 కైండ్ ఆఫ్ క్యాండిల్స్. ఆ 8 కైండ్ ఆఫ్ క్యాండిల్స్, 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, 3 క్యాండిల్ కాంబినేషన్స్, 4 ఇలాంటి కాంబినేషన్స్ కానీ కాస్త వస్తే, చార్ట్ ప్యాటర్న్స్ వస్తే, యూ విల్ అండర్స్టాండ్ ద హోల్ సినారియో. ఆ తర్వాత మీరు దానిపైన, ఆ ఫండమెంటల్స్ పైన, ఒక పునాది మీద ఎట్లయితే ఇల్లు కడతామో, ఒక పునాది బేస్ మీద మనం ఎట్లయితే మన యొక్క కెరీర్, ఒక 2 స్టేరా 3 స్టేరా బిల్డింగ్ ఎలా అయితే మనం నిలబెడతామో, అలాగా ఈ ఫండమెంటల్స్ ఏవైతే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నామో, ఈ ఫండమెంటల్స్ మీద మాత్రమే మనం తర్వాత వచ్చే సబ్జెక్ట్ ని మనం నిలబెట్టుకోగలుగుతాం. వన్స్ ద ఫౌండేషన్ ఈజ్ వీక్, ఫౌండేషన్ ప్రాపర్ గా లేదనుకోండి, ఆ తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఎన్ని స్టేర్స్ బిల్డింగ్ తీసుకున్నా కూడా అది పడిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైందంటే వెరీ బేసిక్ థింగ్స్ మీద అవగాహన అనేది చాలా మందికి ఉండదు. వై? ఎందుకు అవగాహన ఉండదు అని అంటే, హియర్ వీ హ్యావ్ ఒక మెయిన్ ప్రాబ్లం మనకు వస్తుంది ఏంటంటే, ట్రేడింగ్ లో నేర్చుకోవడానికి సమయం అనేది సరిగా ఇవ్వకపోవడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవడం జరుగుతుంది. సో వై వీఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ ట్రేడింగ్? బికాస్ వీఆర్ ఇన్ హర్రీ టు గెయిన్ మనీ. ట్రేడింగ్ లో మనీ తీయాలని కొంచెం హడావిడి, మనకున్న అవసరాలను బట్టి మనం కాస్త తొందరపడతాం. ఓకే, ఏదైతే ప్రాపర్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ లో వెళ్ళలేకపోతాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నేనేమంటానంటే, ఫండమెంటల్స్ మీద మీరు చాలా కాన్ఫిడెంట్ గా సబ్జెక్ట్ ని నేర్చుకోండి. తర్వాత మీకు ఈ స్ట్రాటజీస్, ఇది కాకపోతే ఇంకా చాలా స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఏ స్ట్రాటజీస్ అని నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫండమెంటల్స్ మీద చాలా గ్రిప్ ఉండడం జరగాలి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ఎవ్రీబడి ఈస్ ల్యాకింగ్. చాలా మందికి ల్యాకింగ్ అవడానికి మెయిన్ కారణం అదే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే క్యాండిల్ స్టిక్స్ గురించి చెప్తున్నానో, రైట్ నౌ ద టైమ్ ఈస్ ½ అన్ అవర్. సో ½ అన్ అవర్ లో నేను మళ్ళీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని కంప్లీట్ చేసి, ఆ తర్వాత కొంత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంటర్చేంజ్ చేసుకుని బేసిక్ థింగ్స్ చెప్తాను. సో ½ అన్ అవర్ లో నేను మీకు కంప్లీట్ గా PDF ఇవ్వడం జరిగింది. నేను మన గ్రూప్ లో పంపించాను. దాన్ని ఎలా చదవాలి, ఎలా క్యాండిల్ స్టిక్, ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరేం చేస్తారంటే, ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని డీటెయిల్ గా మీరు మళ్ళీ ఒకసారి చదవండి. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, సో ఐఎమ్ గెట్టింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అగైన్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. సో హియర్ ఇట్ ఈస్ ద థింగ్. ఫస్ట్, మార్కెట్ లో మనం స్వింగ్స్ అని చెప్పాం. అలాగని మార్కెట్ ఈ రకమైన మూమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గుడ్. నెక్స్ట్, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, కొంచెం ఒక్కసారి గుర్తు చేస్తాను. ఓన్లీ వీ హ్యావ్ 3 సెట్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. 1 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏమవుతుంది అని అంటే, మారుబోజు 1 సెట్, అండ్ హ్యామర్ అనదర్ సెట్, అండ్ ద డోజీ. దట్ మీన్స్ కాస్ ఇలా ఫుల్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే డామినేషన్, లేకపోతే డొమినియన్ క్యాండిల్. వాట్ ఈస్ దట్ కాల్డ్? డొమినియన్ ఆర్ డామినేషన్ క్యాండిల్. దట్ మీన్స్ ఆ డైరెక్షన్ లో మనకు ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. ఓకే, సెకండ్, రిజెక్షన్ క్యాండిల్. ఈ సెట్ ఆఫ్ క్యాండిల్స్ ఆర్ కాల్డ్ వాట్? Rejection candles. And third set of candles are called the confusing candles.
రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ డౌన్. మనకు ఓవరాల్ గా మార్కెట్ లో 3 కైండ్స్ ఆఫ్ క్యాండిల్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ సెట్ ఆఫ్ క్యాండిల్స్ ని డామినేషన్ ఆర్ డొమినియన్ క్యాండిల్స్ అంటారు. ఈ క్యాండిల్స్ పడినప్పుడు పెద్ద పెద్ద క్యాండిల్స్ పడతా ఉంటాయి. ఇది ఇలా క్యాండిల్స్ పడి స్మాల్ విక్స్ పడతా ఉంటాయి. ఓకే, బిగ్గెస్ట్ క్యాండిల్స్ పడతా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ మారుబోజు. దిస్ ఇస్ ద జపనీస్ వర్డ్. మారుబోజు మీన్స్ ఫుల్ అని అర్థం. దట్స్ ఇట్. ఓకే, సో సెకండ్ తర్వాత సెట్ లో మనకు 4 కైండ్స్ ఆఫ్ క్యాండిల్ ఉంటాయి. హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్ అండ్ షూటింగ్ స్టార్. రైట్. సో ది రిజెక్షన్ క్యాండిల్స్ ఆర్ రివర్సల్ క్యాండిల్స్. ప్లీజ్ నోట్ డౌన్. ఈ క్యాండిల్స్ ఏంటి? రిజెక్షన్ ఆర్ రివర్సల్ క్యాండిల్స్. వన్స్ you found these kind of rejection and reversal candles, then you will have to understand ఇలాంటి క్యాండిల్స్ పడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మార్కెట్ యొక్క అక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంది అని అర్థం. రైట్. అండ్ డోజీ దీనికి బాడీ ఉండదు అండ్ విక్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, బాడీ ఈక్వల్ గా ఉంటాయి, విక్స్ ఈక్వల్ గా ఉంటాయి. దీస్ కైండ్ ఆఫ్ ఆల్ క్యాండిల్స్ ఆర్ కాల్డ్ కన్ఫ్యూజింగ్ క్యాండిల్స్ ఆర్ ఎల్స్ this is indecision candles. What is that? Indecisive candles. Okay, that means ఎలాంటి డిసిషన్ అనేది లేదు అని అర్థం. దట్ మీన్స్ ఇక్కడ దీంట్లో మీకు డోజీ, స్పిన్నింగ్ టాప్, స్పిన్నింగ్ బాటమ్ అండ్ హై వేవ్ అని కాస్త డ్రాగన్ ఫ్లై డోజీ కొన్ని ఉన్నాయి. ఓకే, లెట్ us see these all things briefly. ఓకే, these all are alphabets. ఈ ఆల్ఫాబెట్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకుంటేనే, దీంట్లో స్ట్రాంగ్ ఉంటేనే we have to understand all the things. Right. So first thing, ఇది మీకు basic. Next, I'm getting into the next one. First, let us see a hammer. Hammer. Last time కూడా నేను కాస్త చెప్పాను, లాస్ట్ టైం కూడా, బట్ హ్యామర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. దిస్ ఈస్ ద మోస్ట్ నెంబర్ 1 ఆల్ఫాబెట్. దీన్ని ఏ అనొచ్చు. ఏమనొచ్చు? దిస్ ఈస్ కాల్డ్ ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ఫాబెట్ ఈస్ హ్యామర్. ఓకే, హ్యామర్ అంటే ఒక సుత్తి రూపంలో ఉంది కదా, ఇలా పట్టుకుంటే దానికి హ్యామర్ అని అంటారు. సో ఈ హ్యామర్ అనేది, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యామర్ ఎలా ఉంటుంది? ప్లీజ్ సీ హియర్. ఒక పెద్ద విక్ కలిగి ఉంది, లాంగ్ విక్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్, మీరు గమనించారా, దీన్ని ఏమంటారంటే క్యాండిల్ యొక్క బాడీ అంటారు. దీన్ని విక్ కానీ పైన కానీ విక్ అంటారు, లేకపోతే షాడో అని అంటారు. ఓకే, రైట్ ఫ్రెండ్స్. సో రైట్, ఇక్కడ ఏంటి, ఒక హ్యామర్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే బాడీ కొంచెమే ఉంటది, సింపుల్ కొంచెమే బాడీ, బట్ విక్ అనేది దీనికి ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటది. దిస్ ఈస్ కాల్డ్ ఎ హ్యామర్. వాట్ ఈస్ దట్? ఎ హ్యామర్. అది గ్రీన్ కానీ, రెడ్ కానీ, గ్రీన్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what is that hammer. Right, hammer is a bottom reversal pattern. Right, that means hammer అనేది ఎప్పుడైతే ఒక పొజిషన్ లో వచ్చిందో ఆ పొజిషన్ నుంచి మనం చెప్పాం కదా, these candles are called, hammer is the candle, these candles are called what? The reversal candles. What is that called? Reversal or rejection candles. Okay, ఈ reversal candles, రైట్, ఇక్కడ ఏంటి, ఈ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది. దిస్ క్యాండిల్ హ్యాస్ ఫార్మ్. ఓకే, ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్? ఒక పొజిషన్ లో ఈ క్యాండిల్ రివర్స్, మార్కెట్ ని రివర్స్ చేస్తుంది అని అర్థం, అంతే కదా. ఎప్పుడైతే మార్కెట్ లో హ్యామర్ ఫామ్ అవుతుందో దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద మార్కెట్ ఈస్ గెట్టింగ్ రివర్స్ డ్యూ టు ద హ్యామర్. హ్యామర్ ని పట్టుకొని మార్కెట్ అనేది రివర్స్ వెళ్తుంది. రైట్, సో అప్పటి వరకు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్? దిస్ ఇస్ ద మార్కెట్ మూవ్మెంట్ వీ హ్యావ్ టిల్ నౌ. దట్ మీన్స్ మార్కెట్ మూవ్మెంట్ ఈస్ లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్. ఓకే, వన్స్ ఈ ప్లేస్ నుంచి మార్కెట్ లో హ్యామర్ పడింది. హ్యామర్ పడిన తర్వాత దెన్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ అప్. అంటే ప్లీజ్ నోట్ డౌన్, దిస్ ఈస్ ద వన్స్ డౌన్ ట్రెండ్ ఉన్నది, దిస్ ఈస్ కాల్డ్ డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ ఉన్న దాన్ని రివర్స్ చేయడానికి, ఓకే, వి విల్ యూస్ క్యాండిల్ కాల్డ్, దట్ ఈస్ ద రిజెక్షన్ అండ్ రివర్సల్ క్యాండిల్, హ్యామర్. దీనికి ఉండాల్సిన లక్షణాలు చూద్దాం. ఇది ఈ సి ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ అ బాడీ. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాడీ అనేది చాలా చిన్నగా 1 ఉంటే దాని యొక్క విక్ అనేది 2 టైమ్స్ ఉండాలి. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ లాంగ్ బాడీ, లాంగ్ విక్ విత్ ట్వైస్ ద లెంత్ ఆఫ్ ద బాడీ. బాడీ లెంత్ ఎంత ఉందో దానికంటే పెద్ద విక్ ఉండాలి. ఓకే, రైట్.
సెకండ్, హ్యావ్ నో వెరీ స్మాల్, పైన వైపు కొంచెం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. రైట్, నో ప్రాబ్లమ్. ఇది గ్రీన్ కలర్ అయినా పర్లేదు, రెడ్ కలర్ అయినా ఫామ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, ప్లీజ్ నోట్ డౌన్. హ్యామర్, ఓకే, ఒక ప్లేస్ లో వస్తే మార్కెట్ ని రివర్స్ చేస్తుంది. అవుట్, ఓకే. కానీ మీరు మార్కెట్ లో ఓపెన్ చేసిన తర్వాత స్టాక్ చూస్తే అన్ని ప్లేస్ లో హ్యామర్ పడ్డప్పుడు మార్కెట్ రివర్స్ అవ్వదు. రైట్. సో కొన్ని ప్లేసెస్ లో మాత్రమే మార్కెట్ ఈ యొక్క హ్యామర్ అనేది దీని యొక్క యాక్చువల్, ఓకే, అనేది వస్తుంది. అంటే దీని యొక్క యాక్చువల్ స్ట్రెంగ్త్ చూపించడానికి ఒక ప్లేస్ అవసరం అవుతుంది. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దట్? నాకు చెప్పండి. ఒక ప్లేస్ ని బట్టి మార్కెట్ యొక్క వాల్యూ అనేది మారిపోతుంది. సో హౌ? ఐ షో యూ దట్ వన్ సెక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us నో, చెప్పండి నాకు ఒక్కసారి. నార్మల్గా వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత ఉంటుంది? మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి కానీ చేస్తే నార్మల్ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంత? 20 రూపీస్ ఉంటుంది. 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ కాస్ట్ అస్ 20 రూపీస్. రైట్. ఇదే వాటర్ బాటిల్ని మీరు రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి తీసుకుంటే 20 రూపీస్కి ఇస్తాడా? ట్రైన్లో 20 రూపీస్కి ఇస్తాడా? ఇవ్వడు. మేబీ 30 అవ్వచ్చు. అవునా? సేమ్ వాటర్ బాటిల్, కిన్లీ కానీ, బిస్లరీ కానీ, ఏదైనా వాటర్ బాటిల్, టాటా కానీ, వాట్ ఎవర్ ద వాటర్ బాటిల్ ఈస్ దేర్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కాస్ట్ at the same price at the railway station. రైటా? గుడ్. నెక్స్ట్, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సేమ్ వాటర్ బాటిల్ ఎయిర్పోర్ట్లో సేమ్ ప్రైస్ ఉంటుందా? ఎందుకు ఉండదు? వాటర్ బాటిల్ సేమ్, బట్ ద ప్లేస్ వేరీస్. అరటి పండ్లు ఎల్బీ నగర్ నా కామన్ ఉన్న సెంటర్స్లలో మేబీ ఒక 60 రూపీస్ డజన్ అవి ఉంటే, అదే అరటి పండ్లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, మణికొండ ఆ ఏరియాలలో 100 అవ్వచ్చు, 200 అవ్వచ్చు. రైట్. అరటి పండ్లు సేమ్, బట్ ద ప్లేస్ ఈస్ ప్లేస్ దట్ మ్యాటర్స్. Right, friends? Are you with me? That means the place where you are buying the market, that is important. మనము ప్లేస్ ని బట్టి మనకు వాల్యూ వస్తుంది. అర్థమైందా? హ్యామరే కానీ దాని యొక్క వాల్యూ రావాలంటే ఒక ప్లేస్ లో అయితేనే వాల్యూ వస్తుంది. ఫస్ట్ థింగ్, ప్లీజ్ నోట్ డౌన్ ప్లేస్. అండ్ సెకండ్ పాయింట్, ప్లీజ్ నోట్ డౌన్ టైం. ఇప్పుడు ఈ టైంలో మనం 7 అవుతుంది, ఈ టైంలో మనం వెళ్ళి వాటర్ బాటిల్ అడిగాం అనుకోండి సేమ్ షాప్లో, వాడు 20 రూపీస్కి ఇస్తాడు. అదే నైట్ 12 అయిన తర్వాత కానీ మనం వెళ్తే అప్పటి వరకు వాడు ఓపెన్ ఉంటే, కొన్ని ఓపెన్ అవుతాయి నైట్ టైమ్స్లో, రైల్వే స్టేషన్ బయట కానీ అక్కడక్కడ బయట ఉంటాయి, వాడు 20 రూపీస్కి ఇవ్వడు. వై? టైం. ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టైం. వాడి యొక్క నిద్ర పోగొట్టుకొని వాడు ఉన్నాడంటే ఇట్ కాస్ట్ అస్ మోర్ ఆన్ టైం. దట్ మీన్స్ the price of a product varies from place to time, place and time. That means మనకున్న ఒక ప్లేస్ ని బట్టి, టైం ని బట్టి ప్రోడక్ట్ యొక్క కాస్ట్ అనేది మారుతూ ఉంది. దాని యొక్క ప్రోడక్ట్ సేమ్ అయినా దాని యొక్క బిహేవియర్ అనేది వేరే రకంగా ఉంటుంది. రైట్? హౌ వి ఆర్ గెటింగ్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, హ్యామర్ అనేది దాన్ని మీరు రైట్ ప్లేస్ లో అయితేనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. What is that right place? The right place is called a support. Right place ఏంటి ఫ్రెండ్స్? సపోర్ట్. ఇప్పుడు మీరు దాని యొక్క రైట్ ప్లేస్ అండ్ టైం ని మీరు తెలుసుకోబోతున్నారు. సో ఎస్, జస్ట్ గివ్ మీ 1 minute ఫ్రెండ్స్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, 1 minute. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్.
just I'm having a water. Thank you. Right. So what now the hammer is at the place of ఈ ప్లేస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ అ సపోర్ట్. గెటింగ్ రైట్. ఎప్పుడైనా హ్యామర్ ని ఎక్కడ చూడాలి మనం? సపోర్ట్ దగ్గర చూడాలి. వాట్ ఈస్ దట్? సపోర్ట్. హోప్ యూ గెటింగ్ రైట్. Once if the place is at the support, then the hammer has a value వస్తుంది. Getting right, friends? Are you getting? So thank you. Once the support is there, then the hammer has a value. This is called hammer, right? Second, inverted hammer. Inverted hammer. Last time మనం చూసింది ఏంటి? హ్యామర్. హ్యామర్ పైన వైపు ఉంటుంది బాడీ, కింది వైపు విక్ ఉంటుంది. ఓకే, ఇట్ మే బి అ గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్, రైట్? దిస్ ఇస్ ద హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. దట్ మీన్స్ వాట్? ఎగ్జాక్ట్లీ డౌన్ వైపు బాడీ ఉంటుంది, అప్ వైపు షాడో ఆర్ విక్ ఉంటుంది. విక్ ఆర్ షాడో, రైట్? గెటింగ్ రైట్ ఫ్రెండ్స్? డౌన్ వైపు దీని కింద కొంచెం విక్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, కొంచెమే, రైట్? ఇది గ్రీన్ కలర్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ హ్యామర్, రైట్? ఇన్వర్టెడ్ హ్యామర్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ దిస్ ఆల్ఫాబెట్ డు? ఆల్ఫాబెట్ చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ హ్యామర్. దిస్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. ఇది కూడా సేమ్, నో చేంజ్, ఓన్లీ ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ వాట్? సపోర్ట్. ఇది కూడా మార్కెట్ ని రివర్స్ చేస్తుంది. స్టార్టింగ్ లో మనం చూసినప్పుడు ఏమవుద్ది అంటే, ఇలాంటి విక్ చూసి ఇలాంటి బాడీ చూసినాం అనుకోండి గ్రీన్ కలర్, అప్పుడు ఏమనిపిస్తుంది? మార్కెట్ ఏదో కిందికి వెళ్తున్నట్టుంది అనిపిస్తుంది. కానీ ఇది ఏ ప్లేస్ లో ఉంది? వాట్ ఈస్ ద ప్లేస్? ప్లీజ్ నోట్ డౌన్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయకపోతే మార్కెట్ లో మనము నెక్స్ట్ మూమెంట్ చెయ్యలేము. గాట్ ఇట్? రైట్. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్, వి విల్ డూ వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. రైటా? గ్రైట్. సో గో ఫర్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. మార్కెట్ ఏం చేస్తుందంటే, ద ప్రైస్ ఆఫ్ అన్ మార్కెట్, ఓకే, ఒక ప్లేస్ నుంచి ఇలా పైకి వెళ్ళి, ఓకే, ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి ఒక బేస్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. అగైన్ ఒక ప్లేస్ దగ్గర రిజెక్ట్ అవుతా ఉంది, రైట్? మళ్ళీ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు దిస్ ప్లేస్, ఆల్రెడీ 2 times మనకు ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. దిస్ ఇస్ ఆల్సో. దట్ మీన్స్ వాట్? ఈ ప్లేస్ దగ్గర ఒక రకమైన సపోర్ట్ లైన్ కానీ సపోర్ట్ జోన్ అని అంటారు. ఇలా ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకుంటే దాన్ని జోన్ అంటారు. ఒక లైన్ అయితే సపోర్ట్ లైన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్ లైన్. దిస్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ లైన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్ జోన్. ఇలా ఒక చిన్న బాక్స్ లాగా వేసుకుంటే దాన్ని మనం ఏమంటాం? సపోర్ట్ జోన్ అంటాం. ఈ జోన్ అనేది మేబీ ఒక చిన్న స్మాల్ జోన్, ఒక రెక్టాంగిల్ మనం అక్కడ వేసుకుంటాం. ఆ రెక్టాంగిల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, బౌన్స్ బ్యాక్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సపోర్ట్స్. ఆ మన ప్లేస్లలో సపోర్ట్స్ అనేవి ఫస్ట్ వేసుకోవడం జరగాలి. ఓకేనా? రైట్. తర్వాత రెసిస్టెన్సెస్. ప్లీజ్ నోట్ డౌన్ రెసిస్టెన్సెస్. ఓకే, గెటింగ్ ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. తర్వాత ఇంకా కొంచెం చూద్దాం. సో దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్. మనం ఏమనుకున్నాం? ఇలాగా ఒక ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ నుంచి లైన్ చార్ట్ లో చూసినప్పుడు ఇలా బ్రేక్ చేసింది. ఈ ప్లేస్ దగ్గర నుంచి రిజెక్షన్, బౌన్స్ బ్యాక్, బౌన్స్ బ్యాక్, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇక్కడికి రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడికి మళ్ళీ డౌన్ అయింది. ఇదే ప్లేస్ దగ్గర నుంచి మార్కెట్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఈ రెసిస్టెన్స్ ఫామ్ చేసిన దగ్గర దెన్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. రెసిస్టెన్స్ ని ఏం చేసింది ఫ్రెండ్స్? రెసిస్టెన్స్ ని పెద్ద క్యాండిల్ తోటి ఒక బ్రేక్ చేసి, ఈ బ్రేక్ చేసిన దాని క్యాండిల్ తోటి మళ్ళీ బ్యాక్ వచ్చి అదే ప్లేస్ దగ్గర రెసిస్టెన్స్ ఎక్కడైతే తీసుకుంటామో దాన్ని మళ్ళీ సపోర్ట్ లాగా చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. రైట్? దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ప్లీజ్ మీకు గుర్తుపెట్టుకోవడానికి గుర్తుంటది. మార్కెట్లో ఎలా ఉంటదంటే చాలా రాజకీయ నాయకులు ఈ ప్రైస్ ని మూవ్మెంట్ చేస్తారు.
చాలా తెలివిగా మూవ్మెంట్ చేస్తారు. ఎలా చేస్తారో నేను చెప్తాను. ఫస్ట్ 70 రూపీస్ పెట్రోల్ ఉంటుంది లీటర్. ఓకే ఫ్రెండ్స్, ఓకే 70 రూపీస్ పెట్రోల్ లీటర్ ఉన్నది కాస్త ఒకేసారి ఏదో ఒక మార్కెట్ ఫ్లక్చువేషన్లో ఏం చేస్తారంటే ప్రతిసారి 70 రూపీస్ దగ్గరనే అప్ అండ్ డౌన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ 70 రూపీస్ జోన్. ఓకేనా? అంతకుముందు 60 రూపీస్ ఉన్నది కాస్త ఒకేసారి 70 రూపీస్కి జంప్ అయింది. ఎగ్జాంపుల్, ఇది 70 రూపీస్ ఆస్పాస్లో దగ్గరగా ఉండే జోన్, దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్. ఎప్పుడైనా ఆ 70 రూపీస్ బేస్ చేసుకుంటాం, అవునా? ప్లీజ్ నోట్ డౌన్, 70 రూపీస్ బేస్. ఒకేసారి ఏమవుతుంది, ఓకే ఒక పెద్ద చేంజ్ వచ్చి 120 రూపీస్ లీటర్ అంటాడు, లేకపోతే 110 రూపీస్ లీటర్ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, గెటింగ్? సో మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయిందని చెప్పి ఏదో రకంగా దాన్ని మ్యానిపులేట్ చేసి 110 రూపీస్ వరకు తీసుకెళ్ళి ప్రైస్ని ఇక్కడ ఆపుతాడు. ఆపేసి ఇక్కడ ఎగ్జిటేషన్ వస్తుంది, కొంచెం ఫైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, అరే అంత పెరిగింది, న్యూస్ ఛానల్స్ అది ఇది ఫైట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. రైట్ రైట్ అవన్నీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ ఏం చేస్తాడు అంటే కాస్త తగ్గించినట్టు చేస్తాడు. చేసి ఇక్కడ చెప్తాడు వాడు, ఒక పెద్ద న్యూస్ వస్తుంది, తగ్గిన పెట్రోల్ ధరలు. ఏంటది? 100 రూపీస్ పెట్రోల్ ధరలు అని పెట్టి 100 రూపీస్ చేసుకొని, ఈ 100 రూపీస్ని బేస్ చేసుకొని వాడు నెక్స్ట్ ఇదే గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, కొంచెం పెంచుతాడు, మళ్ళీ పెంచుతాడు, 120 చేస్తాడు, మళ్ళీ కొంచెం ఎగ్జిటేషన్ వచ్చినప్పుడు కాస్త తగ్గించి మళ్ళీ 100. ఓకే, మళ్ళీ 100 నుంచి మళ్ళీ పెంచుతాడు, తర్వాత 100 నుంచి మళ్ళీ ఇట్స్ లైక్ ఈ 100 ఇప్పుడు బేస్ అయిపోయింది. వాట్ ఈస్ దట్ కాల్డ్? దిస్ ఈస్ కాల్డ్ బేస్. అందరం ఏమనుకుంటాం, 70 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు అబ్బా ఇక 70 కంటే 100 దాటదురా బాబు అని అనుకుంటాం మనం. ఓకే, ఈ 70 కొంచెం కాస్త పైన కింద 79, 78, 79, 80, 90 ఇట్లా వెళ్తా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. ఒకేసారి బ్రేక్ అయిపోద్ది. సో అర్థమైన వాళ్ళు థమ్స్ అప్ ఇవ్వండి. దిస్ ఈస్ కాల్డ్ ద సైకాలజీ ఆఫ్ డిమాండ్ క్రియేట్ చేయడం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ప్రీవియస్ గా ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఇప్పుడు ఇది సపోర్ట్ గా మారింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్, యూ షుడ్ నోట్ డౌన్. దీన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ అవుతుంది, లేదంటే సపోర్ట్ అనేది కొన్ని ప్లేసెస్ లో రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని ప్లీజ్ నోట్ డౌన్ ద పాయింట్, దట్ ఈస్ కాల్డ్ SR ఇంటర్. సపోర్ట్ బికమ్స్ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంటర్చేంజ్. ప్లీజ్ నోట్ డౌన్. ఇదేంటి, ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇంటర్చేంజ్. ప్లీజ్ నోట్ డౌన్. ఇది నార్మల్ సపోర్ట్ ఫ్రెండ్స్, ఇది నార్మల్ రెసిస్టెన్స్. బట్ ఇదేంటి, ఈ రెసిస్టెన్స్ కాస్త ఇక్కడ సపోర్ట్ గా మారిన విధానం. దిస్ ఈస్ ద మోస్ట్ వ్యాలిడ్ ప్లేస్ వేర్ వి నీడ్ టు ట్రేడ్. ఇది ట్రేడ్ చేయడానికి మోస్ట్ వ్యాలిడ్ పొజిషన్. ఇలాంటి పొజిషన్ లో ఇప్పుడు హ్యామర్ కానీ, ప్లీజ్ నోట్ డౌన్, ఇక్కడ ఇప్పుడు హ్యామర్ కానీ ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ ఎలాంటిది పడినా కూడా దట్ ఈస్ వ్యాలిడ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? దాట్ మీన్స్ ద ప్లేస్, ఓకే ద ప్లేస్ ఆఫ్ అ హ్యామర్ ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక హ్యామర్ పడింది అనుకుందాం, ఈ సెంటర్ లో. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ వన్. If the hammer is at the place of this, exactly at the place of SR interchange, then it has a value, right? First you should understand where is the position. అర్థమైందా ఫ్రెండ్స్? వేర్ ఈస్ ద పొజిషన్. ఎవరైనా మీ ఇంటికి రావాలనుకున్నారు అనుకోండి, సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. ఓకే, మీరు అడ్రస్ చెప్తా ఉంటే వాళ్ళు అడిగడానికి లాస్ట్కి వాళ్ళు ఏమడుగుతారంటే, కన్ఫ్యూజ్ అవుతే, అసలు మీరు ఎక్కడున్నారో చెప్పండి, సో దట్ ఐ కెన్ గైడ్ యూ టు గెట్ మై అడ్రస్, రైట్? దట్ మీన్స్ వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, if I know where exactly you are, I can guide you to go certain area, some area or like friends. Okay, got it. అంటే మార్కెట్ అనేది సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా, ఏ ప్లేస్ లో ఉంది అనేది ఎగ్జాక్ట్ అర్థమైనప్పుడు మాత్రమే వీ కెన్
అండర్స్టాండ్ ద మార్కెట్ యొక్క సినారియో, దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ స్ట్రక్చర్. ప్లీజ్ నోట్ డౌన్. ఏమంటారండి? మార్కెట్ స్ట్రక్చర్ అంటారు. ఓకే, వన్స్ యు ఆర్ అవేర్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్, దెన్ యూ కెన్ క్రియేట్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్, రైట్? సో ఎస్, సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అని నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ మార్కెట్ స్ట్రక్చర్. ఐఎమ్ షోయింగ్ ద మార్కెట్ స్ట్రక్చర్. వన్ స్లైడ్ మీకు చూపిస్తాను, ప్లీజ్ నోట్ డౌన్. Can you see the slide? Yes? Yes, sir. Yes. Thank you. So first of all, మార్కెట్ ని మీరు స్ట్రక్చర్ చేసుకోవాలి. స్ట్రక్చర్ చేయకపోతే యూ డోంట్ అండర్స్టాండ్ ద థింగ్స్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా మార్కెట్ స్ట్రక్చర్ చేస్తున్నానో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఇక్కడ ఉంది. సో వన్స్ ఐ సీ దిస్, ఇట్ కేమ్ హియర్ డౌన్, ఇక్కడ లో క్రియేట్ చేసింది, ఇలా పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక పాయింట్ క్రియేట్ చేసింది, ఇలా డౌన్ వచ్చింది, బట్ ఈ డౌన్ సస్టైన్ అవ్వలేదు, ఇలా డౌన్ వచ్చేసింది. ఈ యొక్క లోని బ్రేక్ చేసిందా ఫ్రెండ్స్? దిస్ లో హ్యాస్ బ్రోకెన్, రైట్? ఇట్ కేమ్ డౌన్, దెన్ ఇట్ క్రియేటెడ్ అనదర్ పాయింట్ అండ్ ఇట్ గాన్ అప్. ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి ఇట్ హ్యాస్ రిజెక్టెడ్ డౌన్. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. సెలెక్ట్ అ టైం ఫ్రేమ్. ఫస్ట్ ఒక టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. 5 minutes 10 minutes 15 minutes, ఓకే, ఆర్ 1 minute, వాట్ ఎవర్ ద టైం ఫ్రేమ్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైస్ అనేది ఫస్ట్ లో బిలో ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి? మార్కెట్ స్ట్రక్చర్ ని డిజైన్ ఫస్ట్ మనం మ్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాప్ చేసుకున్నాకనే ట్రేడ్ అనేది అర్థం అవుతుంది. ఇఫ్ యూఆర్ నాట్, ఇప్పుడు మనం ఒక పెయింటింగ్ వేయాలనుకోండి, ఫస్ట్ క్యాన్వాస్ రెడీ చేసుకుంటాం, అవునా? అంటే ఒక మంచి షీట్, పెన్సిల్స్, వాట్ ఎవర్ ద, ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్, ఫస్ట్ యూ అండర్స్టాండ్ హోల్ సినారియో ఆఫ్ మార్కెట్. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ఏంటో మీకు అర్థం కావాలి. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మీకు అర్థం కావాలంటే యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ 3 points అర్థం కావాలి. ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ యొక్క అర్థంలో ఫస్ట్ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీకు అర్థం కావాలి, ప్లీజ్. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్సెస్ అర్థం కావాలి, ప్లీజ్ నోట్ డౌన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ట్రెండ్. నేను చెప్పానుగా ఏ ట్రెండ్ ఉంటుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ అర్థమైతే డౌన్ ట్రెండ్. ఇప్పుడు ఇది ఏ ట్రెండ్ అండి? ఇది ఎలా వెళ్తుంది? దిస్ ఇస్ కాల్డ్, ఇస్ ఇట్ ఏ డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్? అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, లేకపోతే సైడ్ వేసా? రైట్, ఎవ్రీబడి నోస్ డౌన్ ట్రెండ్. మార్కెట్ ఇలా పడిపోతుంది, రైట్? సో ట్రెండ్ ఎటువైపు ఉంది? ఎస్ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి? అండ్ ఫైనల్లీ, ఓకే, మార్కెట్ యొక్క వాల్యూమ్ అని అంటాము. దిస్ ఇస్ ద పాయింట్ ఐ విల్ టీచ్ యూ లేటర్ ఆన్. ఓకే, మార్కెట్ లో 3 ఉంటాయి. మళ్ళీ ఈ 3 పాయింట్ నోట్ డౌన్ చేసుకున్నారా? సెకండ్ ఇంకొక 3 చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రేడింగ్, ఫస్ట్ యూ అండర్స్టాండ్ 3 things. ఫస్ట్ ప్రైస్, సెకండ్ టైం ఆఫ్ ద మార్కెట్, ఏ టైంలో ఎలా ఉంటుందని. థర్డ్ వాల్యూమ్, రైట్? ఈ 3 things మాత్రమే మీకు మార్కెట్ మొత్తం కనిపించేది. మనకి మార్కెట్ యొక్క ప్రైస్ ఎలా ఉండబోతుంది, టైం ఎలా ఉంది, ఈ టైంలో చేయొచ్చా లేదా, అండ్ వాల్యూమ్ ఎలా ఉంది. వాల్యూమ్ అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. వాల్యూమ్ మీన్స్, ప్లీజ్ నోట్ డౌన్, వాల్యూమ్ మీన్స్ ఒక సింపుల్ సెంటెన్స్. వాల్యూమ్ మీన్స్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ బైస్, ఆర్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద సెల్. వాల్యూమ్, ఎంతమంది పీపుల్ బైలో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎంతమంది పీపుల్ యొక్క వాల్యూమ్. అంటే ఎక్కువ మంది ట్రేడింగ్ చేస్తున్నారా? మీకు సిఓటి అనాలిసిస్ అని ఒకటి వస్తుంది. ఆ సిఓటి అనాలిసిస్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఆ సిఓటి అనాలిసిస్ లో మనకు అర్థమవుతుంది ఎంతమంది పీపుల్ బై వైపు ఉన్నారు, ఎంతమంది పీపుల్ సెల్ వైపు ఉన్నారు అనేది మనకు కొంతవరకు అర్థమవుతుంది. ఓకే, సో ఎస్, ఓకే, ఐఎమ్ మేకింగ్ ద పాయింట్ అగైన్. ఐఎమ్ టెలింగ్ యూ, మార్కెట్ స్ట్రక్చర్ కోసం మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? 3 పాయింట్లు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోర్ట్ ఎక్కడ ఉంది? సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ప్లేస్కి వచ్చి రిజెక్ట్ అయింది. ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? వీ షుడ్ అండర్స్టాండ్ ద
లో పాయింట్స్, లో బిలో ప్రీవియస్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ ఒక పాయింట్, జస్ట్ అండర్స్టాండింగ్. ఓకే, ఇలా చేసాం, ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయింది, ఇలా పైకి వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయిపోయింది, కిందికి వచ్చింది, దెన్ ఇట్ కేమ్ అప్, దెన్ ఇట్ బాట్ డౌన్. సో ఇక్కడ ఏమైందంటే ఈ ప్లేస్ దగ్గర ఒక రకమైన సపోర్ట్ క్రియేట్ చేసిందా ఫ్రెండ్స్? సంబడి నీడ్ ప్లీజ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేసింది, దిస్ ఈస్ కాల్డ్, ఇక్కడ ఒక రకమైన ఒక బాక్స్, దిస్ ఈస్ కాల్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంటర్చేంజ్. ఫస్ట్ ఇది సపోర్ట్ లాగా పనిచేసింది, రైట్? తర్వాత ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేసింది, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్, అవునా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఈ ప్లేస్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేసింది, సేమ్ థింగ్, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. అగైన్ ఇక్కడ ఇంకొకటి ఎస్ఆర్ ఇంటర్చేంజ్, రైట్ ఫ్రెండ్స్? మార్కెట్ యొక్క స్ట్రక్చర్ లో సపోర్ట్ ఎలా ఉన్నది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ నోట్ డౌన్. సపోర్ట్, రెసిస్టెన్స్ ఆర్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ ని మీరు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాలి, టోటల్ గా మ్యాప్ వేసుకోవాలి, రైట్? దట్ ఈస్ కాల్డ్ మార్కెట్ స్ట్రక్చర్, రైట్ ఫ్రెండ్స్? అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో మార్కెట్ స్ట్రక్చర్ లో మనకు అర్థమయ్యే ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ లో మనము నార్మల్గా ఇంతకుముందు ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ చూసాం. కొన్ని ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఓన్లీ ఒక ఒక ప్లేస్ ఇలా జోన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఈ జోన్స్ క్రియేట్ అయ్యేదాన్ని ఓన్లీ దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనండి. సప్లై డిమాండ్ అంటే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సపోర్ట్ ఏరియా, సారీ ఇది రెసిస్టెన్స్ ఏరియా, దిస్ ఇస్ కాల్డ్ సపోర్ట్ ఏరియా. ఓకే, ఇది కట్ చేసుకోండి. ఓకే, ఇలాగా మనం ఇండివిజువల్ గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏరియాస్ ని మనం వీ షుడ్ మార్క్. ఓకే, రైట్ ఫ్రెండ్స్? ఓకే ఫైన్, ఓకే ఫైన్. మార్కెట్ యొక్క స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకున్నాము. ఓకే, మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. గుడ్, మ్యాప్ వేసుకున్నాము. గుడ్, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ రిక్వైర్డ్. ఫస్ట్ మనం ఏం చేయాలి, క్యాన్వాస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నీట్గా మనం ఏం చేసుకున్నాం, సప్లై డిమాండ్, సప్లై డిమాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సప్లై డిమాండ్ అంటే వేరు, అది నేను చెప్తాను తర్వాత. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అండ్ ఎస్ఆర్ ఇంటర్చేంజెస్ మనం కూల్ గా మ్యాప్ వేసుకున్నాం. ఓకే, నౌ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి క్యాండిల్స్ లోకి వెళ్ళి ఒక 10 minutes క్యాండిల్స్ ని ఇంకా కొన్ని ఏమేమి క్యాండిల్స్ ఉన్నాయో చూసి then we'll come back to the SR interchange. How the market SR interchange market structure ఎలా చూద్దాం. Right, I'll show you that market structure today. I'll end it. Okay, before that, okay, నేనేం చేస్తానంటే I'll go for the candles again. మళ్ళీ నేను ఒకసారి క్యాండిల్స్ లోకి వెళ్తాను. థ్యాంక్ యూ, కూల్, రైట్? సో అర్థమవుతున్న వాళ్ళు ఒక్కసారి థమ్స్ అప్ ఇవ్వండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. హ్యామర్ అయిపోయింది. ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా సేమ్ సపోర్ట్ దగ్గరనే వస్తుంది. ఇన్వర్టెడ్ నేను కొంచెం ఇక్కడ స్పీడ్ పెంచుతున్నాను, గేర్ మారుస్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే, సో సేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా ఎట్ ద ప్లేస్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది. మార్కెట్ ని డౌన్ ట్రెండ్ ఉన్న మార్కెట్ ని కాస్త ఇది ఏం చేస్తుంది, అప్ ట్రెండ్ కేసేస్తుంది. ద ప్లేస్ ఈజ్ సపోర్ట్, ప్లీజ్ నోట్ డౌన్ సపోర్ట్, సపోర్ట్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఉరేసుకున్న మనిషిలాగా, రైట్? ఇలా హ్యాంగింగ్ మ్యాన్ ఇలా ఉంటాడు అంటే ఏంటి, వీడి తల ఇక్కడ ఉంటది, బాడీ ఇక్కడ ఉంటది. దిస్ ఇస్ బాడీ అండ్ దిస్ ఇస్ ఇలా హ్యాంగింగ్ మ్యాన్. ఓకే, హ్యాంగింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో సేమ్ లుక్స్ లైక్ ద హ్యామరే కదా. హ్యాంగింగ్ మ్యాన్ అంటే కూడా హ్యామరే కదా సార్. వై యూర్ కాలింగ్ హ్యాంగింగ్ మ్యాన్ ఎందుకు అంటున్నారు? సో ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ ప్లేస్ ని బట్టి దానికి వాల్యూ వస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇంకా సింపుల్ అండర్స్టాండ్ చెప్తాను ఇంకొక భాషలో. ఒక స్టోన్, ఒక చిన్నగా అనుకుందాం, ఒక చిన్న స్టోన్ అనేది బయట మామూలుగా రోడ్డు మీద ఉంటే అదే అవుతుంది. అదే ఒక గుడిలో, ఒక గర్భగుడిలో ఉంటే అదే స్టోను ఒక లింగం అవుతుంది, అదే దేవుడు అయిపోతాడు. అర్థమైందా ఫ్రెండ్స్? దట్ మీన్స్ వాట్?
the stone has no value when it is outside. The stone has same stone has a value in the place of ఒక సాక్రెడ్ ప్లేస్ లో పెట్టినప్పుడు దాంట్లో ఒక దైవాన్ని చూసుకుంటారు. అవునా? మీన్స్ అదే రకంగా ఒక ప్లేస్ ని బట్టి దానికి వాల్యూ వస్తుంది. అర్థమైందా అండి? గెటింగ్ ఫ్రెండ్స్? సో హ్యాంగింగ్ మ్యాన్ కూడా అంతేనండి. ఈ ప్లేస్ ని బట్టి, ఇదే ప్లేస్ లో సపోర్ట్ దగ్గర ఇదే క్యాండిల్ ఉంటే దీన్ని మనం హ్యామర్ అంటాము. రెసిస్టెన్స్ దగ్గర ఇదే క్యాండిల్ ఉంటే దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. హ్యాంగింగ్ మ్యాన్ ఏం చేస్తుంది? మార్కెట్ ని రివర్స్, అప్ ట్రెండ్ ఉన్న మార్కెట్ ని కాస్త డౌన్ ట్రెండ్ చేస్తుంది. గాట్ ఇట్? సో రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, ప్లీజ్ ఫ్రెండ్స్ గో విత్ us. హ్యాంగింగ్ మ్యాన్ నెక్స్ట్. Thank you for your support. Next, shooting star. Shooting star is exactly same like inverted hammer. Inverted hammer. It comes the place of resistance. Shooting star at the place of resistance వస్తుంది, మార్కెట్ ని రివర్స్ చేస్తుంది. ఓకే, గ్రేట్. మీకు చాలా ఫాస్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ డోజీ. ఇక్కడ ఆగుదాం. ఓకే, అయిపోయినాయి మనకు. ఫస్ట్ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ క్యాండిల్స్ ఓవర్. సెకండ్ సెట్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చాం. సెకండ్ సెట్ ఆఫ్ క్యాండిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోజీ, దట్ ఈస్ కాల్డ్ డోజీ. అంటే ఏంటంటే ఫైట్, ద ఫైట్ బిట్వీన్ ద సపోర్ట్ అండ్ లేదంటే ఒక క్యాండిల్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య తగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఇట్లా ఇలా ఫైట్ ఉంటుంది. ఇలా ఫైట్ ఉన్నప్పుడు వాళ్ళు ఈక్వల్ గా ఉన్నప్పుడు అప్పుడు ఏంటి? న్యూట్రల్ సిగ్నల్. సిగ్నల్ ఏం లేదు, పైకి పోవాలా కిందికి పోవాలా అర్థం కాని పొజిషన్ ని దాన్ని డోజీ అని అంటారు. రైట్ ఫ్రెండ్స్? ఓకే, అప్పుడు ఏంటి? ఆ డోజీ పడినప్పుడు మార్కెట్ యొక్క మూవ్మెంట్ అనేది, అది బుల్స్ స్ట్రాంగ్ ఉన్నారా, బేర్స్, బుల్స్ అంటే బయ్యర్స్ ని బుల్స్ అంటారు, బేర్స్ అంటే సెల్లర్స్ ని బేర్స్ అంటారు. అది ఒక స్టాక్ మార్కెట్ యొక్క ఒక వర్డ్ అది. రైట్? ఇదేంటి డోజీ అంటే ఏంటంటే it has a small body. Please note down, it has a body with very small, రెడ్ గానీ గ్రీన్ గానీ కాస్త విక్లు కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే, దీన్ని మనం డోజీ అంటాం. దీని యొక్క డీటెయిల్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. యా దిస్ ఈస్ కాల్డ్ డోజీ. రైట్ ఫ్రెండ్స్, ఐఎమ్ గెటింగ్ వెరీ ఫాస్ట్. సో డోజీలో నేను చెప్పాను కదా, బాడీ కొంచెమే ఉండి, ఇన్ఫాక్ట్ లేకుండా ఇలా పెద్ద విక్ పడింది అనుకోండి, డౌన్ సైడ్, డౌన్ వైపు కొంచెం బాడీ ఉంటే దాన్ని గ్రేవ్ స్టోన్ అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? గ్రేవ్ స్టోన్. ఓకే, గ్రేవ్ స్టోన్. గ్రేవ్ స్టోన్ అనేది, యు అండర్స్టాండ్ దిస్, ఇలాంటిది కింది వైపు ఉంటుంటే, సారీ, కింది వైపు బాడీస్ కొంచెమే ఉంటే దాన్ని మనం గ్రేవ్ స్టోన్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ అ గ్రేవ్ స్టోన్ డోజీ. ఓకే, ఇది ఏ ప్లేస్ లో వస్తుంది? వేర్ యూ గెట్ ద గ్రేవ్ స్టోన్ డోజీ? ఇట్ కమ్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర వస్తే దీన్ని మనం గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. చాలా పెద్ద విక్ ఉండాలి, బాడీ ఏమీ ఉండకూడదు. గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చింది అని అంటే మార్కెట్ లో రెసిస్టెన్స్ దగ్గర 90% అక్యురసీ ఉంటుంది. ఓకే, 90% మార్కెట్ విల్ గెట్ రివర్స్. సెకండ్, ఇంకోటి చూద్దాం. ఇలా సెంటర్ లో ఉంది లైన్ బాడీ, అండ్ పై వైపు ఎంత విక్ ఉందో కింది వైపు అంతే ఉంది. దట్ ఈస్ కాల్డ్ లాంగ్ లెగ్డ్ డోజీ అంటారు దీన్ని. లాంగ్ లెగ్డ్ డోజీ డిసిషన్ అనేది ఏది ఉండదు. ఓకే, దీని డిసిషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒకవైపు, ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఓకే, దిస్ ఇస్ నో డిసిషన్, నెక్స్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత సేమ్ బాడీ అనేది పైన వైపు ఉండి పెద్ద విక్ కింది వైపు ఉంటే దాన్ని మనం వాట్ ఈస్ ఇట్ కాల్డ్? డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. ఓకే, డ్రాగన్ ఫ్లై డోజీ ఎప్పుడు వస్తుంది అంటే సపోర్ట్ దగ్గర వస్తుంది, సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తుంది. వన్స్ ఇప్పుడు ఇది సపోర్ట్ దగ్గర వచ్చింది అని అంటే మార్కెట్ ని చాలా పైకి వెళ్ళిపోతుంది. సపోర్ట్ దగ్గర వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ద మూమెంట్ దట్ ద మార్కెట్ విల్ గో అప్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ డోజీస్. గ్రేవ్ స్టోన్ డోజీ, లాంగ్ లెగ్ డోజీ అండ్ లాంగ్ డ్రాగన్ ఫ్లై డోజీ. ఓకే, అండ్ దిస్ ఈస్ సెంటర్ లో వచ్చిన దానికి ఇంకొక పేరు ఉంది, దట్ ఈస్ కాల్డ్ స్పిన్నింగ్ టాప్. ఓకే, ఆ స్పిన్నింగ్ టాప్ కూడా చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ స్పిన్నింగ్ టాప్ అండ్ స్పిన్నింగ్ బాటమ్. ఈ స్పిన్నింగ్ టాప్ అనేది స్పిన్నింగ్ బాటమ్ ఏంటి? సో స్పిన్నింగ్ టాప్ అనేది స్పిన్నింగ్ బాటమ్ అనేది చాలా ఈక్వల్ ఉండే మూమెంట్ అండి. సో సెంటర్ లో కొంచెం బాడీ ఉంటుంది, తర్వాత సేమ్ విక్ పైన వైపు కింద వైపు, సేమ్ గ్రీన్ క్యాండిల్ లో కూడా ఇలానే ఉంటుంది. ఫ్రెండ్స్,
సో అప్పుడు ఏమవుతుందంటే ఇది అంత డిసిషన్ అనేది అంత కరెక్ట్ గా ఉండదు. సో యూనిట్ ఎప్పుడైతే మార్కెట్ లో స్పిన్నింగ్ టాప్ పడిందో యూ షుడ్ హ్యావ్ టు వెయిట్. ఓకే, దాట్స్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ ఆల్ఫాబెట్ దట్ ఈస్ కాల్డ్ మార్బోజో. వాట్ ఈస్ దట్ కాల్డ్? మార్బోజో. మార్బోజో ఈజ్ నథింగ్ బట్ బాడీ అనేది చాలా పెద్దగా ఉండి విక్స్ చాలా కొంచెమే ఉంటుంది, దాన్ని మనం మార్బోజో అంటారు. మార్బోజో ఉన్నప్పుడు అర్థం ఏంటి? బాడీ మార్కెట్ లో అదే డైరెక్షన్ లో మార్కెట్ అనేది ఎక్కువ మూవ్మెంట్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థము. రైట్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, ఆర్ యు గెటింగ్ ఫ్రెండ్స్? సో దీస్ ఆర్ ఆల్ ఆల్ఫాబెట్స్. దీస్ ఆర్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అర్థమైనయా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఇట్. గ్రేట్. నెక్స్ట్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూద్దాం. ఓకే, 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ తర్వాత 3 క్యాండిల్ కాంబినేషన్స్. ఇప్పటి వరకు మనం ఆల్ఫాబెట్ చూసాం. ఇప్పుడు మనం నౌ వి లుక్ ఇంటూ 2 క్యాండిల్ కాంబినేషన్స్ ఇన్ ఏ స్పీడర్ వే. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే, రైట్. 2 క్యాండిల్ ఏంటంటే 2 క్యాండిల్స్ కలిపినప్పుడు ఒక రకమైన వర్డ్ ఫామ్ అవుతుంది, ఒక రకమైన కాంబినేషన్ ఫామ్ అవుతుంది. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సి ఇక్కడ మీరు చూడండి, బుల్లిష్ కౌంటర్ అటాక్. దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నేను పంపించిన పీడిఎఫ్ లో ఉంటుంది. యూ కెన్ అండర్స్టాండ్ దిస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. 2 క్యాండిల్ కాంబినేషన్స్ కి, 3 క్యాండిల్ కాంబినేషన్ కి, 5 క్యాండిల్ కాంబినేషన్స్ కి, ఆ తర్వాత సెంటెన్సెస్ కాల్డ్, మనం సెంటెన్సెస్ అంటాం, దాన్ని మన భాషలో చార్ట్ ప్యాటర్న్స్ అంటారు. ప్రతి ఒక్క చార్ట్ ప్యాటర్న్స్ కి విత్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క పీడిఎఫ్ మనం పంపించడం జరిగింది. హోప్ మీకున్న టైంలో చూసారో లేదో తెలియదు. నౌ యు సీ, ప్రతి ఒక్క దానికి మీకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బుల్లిష్ కౌంటర్ అటాక్ అంటే ఏంటంటే మీరు చూడండి, సో పెద్ద మారుబోజ పడింది, రైట్? పెద్ద మారుబోజ పడినా కూడా యాక్చువల్గా ఈ మారుబోజ పడినా కూడా మార్కెట్ అనేది వెంటనే బుల్లిష్ చేసుకోవడానికి, ఆల్మోస్ట్ దీన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. యాక్చువల్గా ఈ మారుబోజ పడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రెడ్ క్యాండిల్ పడడానికి అవకాశం ఉండాలి. కానీ గ్రీన్ క్యాండిల్, ఇంత డామినేటివ్ గ్రీన్ క్యాండిల్ పడినా కూడా మార్కెట్ కొంత కౌంటర్ అటాక్ ఇచ్చి గ్రీన్ క్యాండిల్ పడింది. గెటింగ్ ఫ్రెండ్స్? కానీ కాకపోతే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్రాసింగ్ దీస్ లైన్స్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఒక దాని యొక్క బుల్లిష్ ప్రెజర్ అంటే కింది యొక్క బుల్లిష్ ప్రెజర్ కాస్త హై ఉంటే దాన్ని కౌంటర్ అటాక్ అంటారు. దెన్ ద మార్కెట్ విల్ గో అప్ హియర్, రైట్? తర్వాత బేరిష్ కౌంటర్ అటాక్. సో ఇలాంటి క్యాండిల్ కాంబినేషన్ పడినప్పుడు దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ప్లీజ్ దీని యొక్క ఎగ్జాంపుల్ మీరు చెక్ చేయండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, నేను కొన్నిటిని మాత్రమే ఇంపార్టెంట్ చేస్తాను. ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పియర్సింగ్ ప్యాటర్న్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాము, ఒక బుల్లిష్ క్యాండిల్ డౌన్ సైడ్ పడిన తర్వాత, సారీ బేరిష్ క్యాండిల్, తప్పు చెప్పా, బేరిష్ క్యాండిల్ డౌన్ వైపు పడిన తర్వాత ఇక్కడ మార్కెట్ లో ఇలా గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వరకే ఆగిపోయింది. బట్ ఇది కొంచెం 50% హాఫ్ బాడీని టచ్ చేస్తే దాన్ని మనం పియర్సింగ్ ప్యాటర్న్స్ అంటారు, రైట్? దట్ మీన్స్ ఇది ఒక 50% బాడీని కవర్ చేసుకొని పైకి రాగలిగింది, ఆల్మోస్ట్ కవర్ చేసింది, రైట్ ఫ్రెండ్స్? సో ఇదొక ప్యాటర్న్, రైట్? ఇదొక వర్డ్. సేమ్ ఆపోజిట్. ఓకే, ఫస్ట్ ఒక బుల్లిష్ మారుబోజ పడింది, తర్వాత బేరిష్ మారుబోజ లాగా ఇంకో క్యాండిల్ వచ్చి దాని యొక్క 50% బాడీ లెవెల్ ని క్రాస్ చేసింది. దాన్ని డార్క్ క్లౌడ్ కవర్ అని అంటారు. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, రైట్? దీని యొక్క యూసేజ్ అనేది మీకు చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఓకే, నా ఇవన్నీ మనం చెప్తా ఉంటే కన్ఫ్యూజ్ అవుతాయి. అండ్ ఐఎమ్ పుట్టింగ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దిస్ ఇస్ కాల్డ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ గురించి చెప్తాను. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటంటే ఒక క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ పడింది, దీని యొక్క క్యాండిల్ ని, దీనికి స్మాల్ బాడీ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ ఎంగల్ఫ్ అయింది. ఎంగల్ఫ్ మీన్స్ వాట్? కవరింగ్, టోటల్ గా కవర్ అయి దాన్ని క్రాస్ అయిపోవడం. ఈ గ్రీన్ రెడ్ కలర్ యొక్క క్యాండిల్ యొక్క బాడీ విక్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయి దీనికంటే డబల్ ద టైం. ఫ్రెండ్ అర్థమైందా? ఆల్మోస్ట్ దీన్ని కవర్ చేసుకుంటూ దీనికి ఇంకొక డబుల్ ద టైంలో ఇంకొక పెద్ద ఆపోజిట్ క్యాండిల్ పడితే దాన్ని ఎంగల్ఫ్ క్యాండిల్ అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? బుల్లిష్ ఎంగల్ఫ్. ఒక రెడ్ కలర్ క్యాండిల్ పడి దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో దాన్ని ఒక ఆ రెడ్ కలర్ క్యాండిల్ ని ఎంగల్ఫ్ చేస్తే దాన్ని మనం బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బుల్లిష్ ఎంగల్ఫింగ్. నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్. హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఎంతైతే ఇంపార్టెంటో
ఇది కూడా అంతే ఇంపార్టెంట్. బేరిష్ ఎంగల్ఫ్ కూడా అంతే. ఫస్ట్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ పడింది, దాని ఫుల్ కవర్ చేస్తూ దాని యొక్క ఫుల్ బాడీ కవర్ చేస్తూ విక్ కవర్ చేస్తూ ఒక పెద్ద క్యాండిల్ కానీ పడితే రెడ్ కలర్ లో, దట్ ఈస్ కాల్డ్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఓకే, దాన్ని కూడా కొంచెం డీటెయిల్ గా చెక్ చేద్దాం. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఎక్కడ పడాలి మనం చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ ద క్యాండిల్, ఇట్ ఈస్ నాట్ ద కాంబినేషన్. ఇప్పుడు మనం ఇంతకుముందు సింగిల్ క్యాండిల్ కు చూసాం, ఇప్పుడు 2 క్యాండిల్స్ చూస్తున్నాం. వాట్ ఆల్సో ప్లేస్ మర్చిపోకూడదు. మీకు అర్థమైందా ఫ్రెండ్స్? బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనేది ఇట్ హ్యాస్ టు ఫార్మ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ సపోర్ట్. ఎక్కడండి? సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడే ఇలాగా దీన్ని ఎంగల్ఫ్ చేసినప్పుడు మార్కెట్ ని పైకి తీసుకెళ్ళడానికి, ఎలాగైతే హ్యామర్ కి, ఇన్వర్టెడ్ హ్యామర్ కి సపోర్ట్ దగ్గర పవర్ ఉండి పైకి ఎలా తీసుకెళ్తుందో, ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు, బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్? సేమ్ బేరిష్ ఎంగల్ఫింగ్, ఇట్ ఈస్ కూడా సేమ్. ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఇట్ హ్యాస్ టు కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ పైన. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏమో సపోర్ట్ దగ్గర, బేరిష్ ఎంగల్ఫింగ్ ఏమో రెసిస్టెన్స్ దగ్గర. గట్ ఇట్? నెక్స్ట్, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యాండిల్ ఏమంటారు అంటే బుల్లిష్ హరామి అండ్ బేరిష్ హరామి అని అంటారు. సో యాక్చువల్గా మీరు గమనించండి, బుల్లిష్ హరామి అంటే ఏంటి? ఎంగల్ఫ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఎంగల్ఫ్ అంటేనేమో ప్రీవియస్ క్యాండిల్ ఫుల్ గా కవర్ చేసి పెద్దగా ఉండడం. సారీ, యా. హరామి క్యాండిల్ అంటే ఏంటంటే ఈ పెద్ద క్యాండిల్ ఉన్నదాన్ని, రైట్, ఫస్ట్ ఉన్న ఈ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ క్యాండిల్, ఈ యొక్క పెద్ద క్యాండిల్ ని దీంట్లో ఆల్మోస్ట్ ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్ తో నెక్స్ట్ కవర్ చేయడం. స్మాల్ అంటే ఇది కవర్ కాదు, ఇలాగ క్యాండిల్ దీని లోపలనే, అంటే లైక్ ఈ బాడీని కానీ, అంటే ఇటువైపు ఉన్న దీన్ని కానీ, ఇక్కడ ఉన్న లిక్విడిటీని కానీ ఇటువైపు ఉన్న దాన్ని కవర్ చేయకుండా ఈ సెంటర్ లోనే పడిన దాన్ని బుల్లిష్ హరామి అని అంటారు. మార్కెట్ లో ఎప్పుడైతే ఇలాంటి ప్యాటర్న్ పడుతుందో మార్కెట్ అదే డైరెక్షన్ లో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రైట్? బేరిష్ హరామి. రైట్? దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఈ ఎగ్జాంపుల్ మీకు దాంట్లో ఉంటుంది, మేము పంపిస్తాను. రైట్? తర్వాత బుల్లిష్ హరామి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్వీజర్ టాప్ అండ్ ట్వీజర్ బాటమ్, సేమ్ లెంత్ దగ్గర సేమ్ లైన్ తోటి, ఎగ్జాక్ట్ గా సేమ్ హైస్ తోటి ఇదే లైన్ తోటి డౌన్ ఇలా ఉండడం. రైట్? బాడీ కానీ విక్ కానీ ఇలా దాటకుండా ఎగ్జాక్ట్ అదే లైన్ ఒక రకంగా ఫామ్ చేయడం. ట్వీజర్ టాప్ అంటారు దీన్ని ట్వీజర్ బాటమ్ అంటారు. డౌన్ సైడ్ అయితే బాటమ్, ఒక టాప్ ఒక లైన్ లాగా ఇలా ఫామ్ చేసిందంటే ఇది టాప్. రైట్ ఫ్రెండ్స్? గెటింగ్ కొంచెం సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ గెటింగ్ స్లో, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. తర్వాత రైజింగ్, ఫాలింగ్ అండ్ విండో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని ఒక గ్యాప్ ఉంటారు. ఒక్కోసారి ఏమవుతుందంటే మార్కెట్లో స్పీడీ మూమెంటం ఉన్నప్పుడు కొంత ఒక్కో క్యాండిల్కి కొంత గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీన్ని గ్యాపిజం అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? పవనిజం కాదు, గ్యాపిజం. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో 95 to 96% ఆఫ్ ద కేసెస్ లో మళ్ళీ మార్కెట్ ఆ ప్లేస్ కి వచ్చి ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకొని పోతుంది. గ్యాప్ ఫిల్లింగ్ అనొచ్చు, గ్యాస్ ఫిల్లింగ్ అనొచ్చు. రైట్? గెటింగ్? ఓకే, సో దీన్ని మనం రైజింగ్ విండో అంటే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఒక గ్యాప్ తయారు చేయడం ఉంటుంది. ఫాలింగ్ విండో అంటే కిందికి దిగేటప్పుడు ఇక్కడ ఒక రకమైన గ్యాప్ ని మనం ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోవడం. ఇట్స్ అ ఫాలింగ్ విండో. ఆన్ నెక్ ప్యాటర్న్, దిస్ ఇస్ అ డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, పైకి వెళ్తున్నప్పుడు ఆన్ నెక్ ప్యాటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఇట్ హ్యాస్ టు ఓపెన్ హియర్, బట్ మార్కెట్ ఇంత గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఫస్ట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి దిగుతుంది. ఈ గ్యాప్ వచ్చి గ్యాప్ ని కవర్ చేసుకుంటుంది. దీన్ని ఆన్ నెక్ ప్యాటర్న్ అంటారు. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద 2 క్యాండిల్ ప్యాటర్న్స్. ఇదంతా డీటెయిల్ గా నేను 2 క్యాండిల్ ప్యాటర్న్స్ లో ఇచ్చాను, ఏవేవి ఏంటి అని. ఓకే, నెక్స్ట్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత 3 క్యాండిల్ కాంబినేషన్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ కాంబినేషన్, దట్ ఈస్ కాల్డ్ మార్నింగ్ స్టార్. ప్లీజ్ నోట్ డౌన్, మార్నింగ్ స్టార్. మార్నింగ్ స్టార్ అంటే ఏంటంటే, ఈ మార్నింగ్ స్టార్ అనేది నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, సపోర్ట్ దగ్గర వస్తుంది. ఫస్ట్ ఒక పెద్ద క్యాండిల్ పడిన తర్వాత, ఓకే, ఒక చిన్న స్పిన్నింగ్ టాప్ లాంటి ఒక క్యాండిల్ పడుతుంది. దీన్ని స్పిన్నింగ్ టాప్ అని అంటాం కదా. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ థర్డ్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? 3 క్యాండిల్ కాంబినేషన్ వర్డ్స్. ఓకే, యు ఆర్ గుడ్, దట్ మీన్స్ 3 వర్డ్స్ తోటి కంబైన్ చేసిన ఒక సెంటెన్స్. రైట్? అట్లానే 3 క్యాండిల్స్ ని కాంబినేషన్.
ఫస్ట్ ఒక పెద్ద క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడింది సపోర్ట్ ఏరియాలో, సెకండ్ క్యాండిల్ స్మాల్ క్యాండిల్ పడింది స్పిన్నింగ్ టాప్ లాగా, రైట్. థర్డ్ క్యాండిల్ ఏం చేసిందంటే ఈ రెండింటిని కలిపి ఎంగల్ఫ్ లాగా పెద్ద క్యాండిల్ ఫామ్ చేసింది థర్డ్ క్యాండిల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దట్ మీన్స్ వాట్, ఫస్ట్ క్యాండిల్ ఏమో గ్రీన్, సారీ రెడ్, సెకండ్ క్యాండిల్ ఏమో చిన్న స్మాల్ లైక్ స్పిన్నింగ్ టాప్ లాగా, లేదంటే ఒక చిన్న హ్యామర్ అనుకోండి, స్మాల్ క్యాండిల్ పడింది. థర్డ్ క్యాండిల్ ఏం చేసిందంటే ఇలా పడింది. అయితే ద మోస్ట్ అక్యురేట్ స్ట్రాటజీ ఏంటో చెప్తాను చూడండి. ఎప్పుడైతే దీని యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఉంటుందా లేకపోతే బాడీ ఉంటుందా, ఇది బ్రేక్ చేసి కానీ గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తే, ఇంకా కొంచెం ఇది పైకి వెళ్ళింది అనుకోండి ఇలా సారీ వెళ్తే, దిస్ ఇస్ ద మోస్ట్ అక్యురేట్ ఎంట్రీ. యూ కెన్ ఎంటర్ హియర్ బై. ఫైన్, దిస్ ఈస్ కాల్డ్ మార్నింగ్ స్టార్. గుడ్, థ్యాంక్ యూ. సెకండ్ ఈవినింగ్ స్టార్. ఈవినింగ్ స్టార్ కూడా సేమ్ అండి. ఇట్ హ్యాస్ టు కమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈవినింగ్ స్టార్ అంటే ఇంకా మార్కెట్ అంతా అయిపోయింది, ఇంకా దిగాలి అని అర్థం. మార్నింగ్ స్టార్ అంటే ఉదయిస్తున్నాం, పైకి వెళ్దాం. ఈవినింగ్ స్టార్ అంటే ఇట్ ఈస్ గెటింగ్ డౌన్, రైట్? ఎగ్జాంపుల్. సో సేమ్, ఫస్ట్ గ్రీన్, తర్వాత స్మాల్ రెడ్ కలర్ క్యాండిల్, అండ్ దెన్ నెక్స్ట్ బిగ్ గ్రీన్ కలర్ సారీ రెడ్ కలర్ క్యాండిల్, విచ్ ఇది కొంచెం క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీనికి డీటెయిల్గా ఏమన్నా ఇచ్చాను, లెటస్ సింపుల్. ఓకే, అండ్ 3 అవుట్ సైడ్ కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్ క్యాండిల్, ద 3 వైట్ సోల్జర్స్. అంటే సేమ్ క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ 3 సేమ్ పడ్డాని 3 వైట్ సోల్జర్స్ అంటారు, 3 బ్లాక్ రోస్ అంటారు, రెడ్ కలర్. రైట్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రాటజీ కాంబినేషన్. నెక్స్ట్, అండ్ ఇన్సైడ్ అప్. ఓకే, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, గ్యాప్ మళ్ళీ ఇంతకుముందు వచ్చిన దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి గ్యాప్ ఇక్కడ ఫిల్ చేసుకొని పైకి వెళ్తుంది. సో ఇవన్నీ మీరు ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటి వరకు ఎంతమందికి అర్థమైంది? సో హోప్ యు ఆర్ గెటింగ్, సార్ ఆర్ యు లెర్నింగ్ సమ్ నాలెడ్జ్, ఆర్ ఐ మీన్ లైక్ కొంచెం ఓవర్ హెల్మ్ అవుతుందా? లేదు సార్, సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంది, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. ఇంకా నేను కొంచెం చెప్పాలనుకుంటున్నా కానీ ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీకు స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలనేది నేను ఒక్క 2 నిమిషాలు మనం ఏదైతే నేర్చుకున్నామో అదొక్కసారి మార్కెట్లో చూసి వీల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే, రైట్? థ్యాంక్ యూ. ఐఎమ్ ఓపెనింగ్ ద రియల్ చార్ట్. ఒక్కసారి మార్కెట్ స్ట్రక్చర్ని డిజైన్ చేద్దాం సార్. క్యాన్వాస్ డిజైన్ చేసుకుంటే then we can go for any extent, right? Okay, 1 second. Thanks for waiting. Trading view. BTC. Today మనకు ఓన్లీ BTC ఉంటుంది, రైట్ ఫ్రెండ్స్? BTC వచ్చాను నేను. Okay, I'm closing all things for you. నేను 5 minutes చార్ట్కి వెళ్ళాను, లేదంటే ఒక కూల్గా ఒక 15 minutesకి వెళ్దాం. ఓకే, నవ్ యూ సీ దిస్ ఈస్ ద చార్ట్. ఓకే, కొంచెం కనబడుతుంది అనుకుంటాను. దిస్ ఈస్ ద చార్ట్ అండి, ఓకేనా? సో ఈ చార్ట్లో మనకు చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే కొన్ని థింగ్స్ మనకు అర్థం అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాన్వాసింగ్. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మార్క్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మనకు నియరెస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం, రైట్? సో ఇలా చూస్తుంటే మనకి ఏమర్థమైందని అంటే, సో ఈ ప్లేస్ నుంచి మార్కెట్ చాలా పైకి వెళ్ళిపోయింది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ సింపుల్ అనాలిసిస్, డోంట్ గో ఫర్ కాంప్లెక్స్ అనాలిసిస్. ఎంత సింపుల్ గా మీరు ఎంత అనాలిసిస్ చేసుకుంటారో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, సో యూ సీ దిస్, ఈ ప్లేస్ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, తర్వాత ఇక్కడ 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 ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఏరియల్ వ్యూ కొంచెం పైన చూస్తే ఇలా మార్కెట్ ఇలా 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 వెళ్తుంది, రైట్? గెటింగ్ ఇలా వెళ్ళింది, తర్వాత ఇలా వచ్చింది, రైట్? సింపుల్ అనాలిసిస్ ఒక 15 minutes చార్ట్ లో, అంటే ఒక్కొక్క క్యాండిల్ యొక్క సైజ్ వచ్చి 15 minutes ఉంటుంది అనుకుందాం. ఓకే,
సో మనకి ఇంతవరకు రిక్వైర్డ్ అంటే మనం ఏం చేద్దామని అంటే ఇంత పెద్దగా తీసుకోకుండా కొంచెం చిన్నగా తీసుకుందాం. లాస్ట్ స్వింగ్ లో ఏంటి, లాస్ట్ స్వింగ్ హై ఏంటి. ఓకే, చూస్తే మనం ఇక్కడ నుంచి చూద్దామా, ఇక్కడ చూద్దాం. ఈ ప్లేస్ నుంచి మార్కెట్ ఏం చేసింది, ఈ ప్లేస్ నుంచి ఇలా పైకి వెళ్ళింది. సో ఆర్ యు గెటింగ్, హోప్ యు ఆర్ గెటింగ్, షో యూ దట్ అగైన్. ఇలా పైకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి దిగి తర్వాత ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంతేనా ఫ్రెండ్స్? నేను మార్కెట్ స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళింది, రైట్? ఓకే ఫైన్. మనకు కొంచెం మనం ఇంకా కొంచెం తక్కువ తీసుకుందాం, రైట్? మనం ఏం చేద్దామని అంటే ఈ ప్లేస్ నుంచి విల్ టేక్ దిస్ ప్లేస్, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మనం తీసుకుందాం. ఓకే రైట్? సో ఇక్కడ వరకు డిజైన్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో మనకి ఏమర్థమైంది, దిస్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్. ఓకే, ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఫస్ట్ మనం ఏం చేద్దాం, మనం ఒక సపోర్ట్ వేసుకుందాం. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ పాయింట్ మీరు చూడండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర వరకు ఎక్కువ ఈ పాయింట్ దగ్గర ఈ ప్లేస్కి వచ్చేసి పైకి వెళ్ళిపోయింది. అవునా? సంబడి ప్లీజ్ ఆన్సర్ మీ. ఓకే, ఒక మంచి సపోర్ట్ వేసుకున్నా, రైట్? ఈ ప్లేస్ దగ్గర నుంచి ఏం చేస్తాం, మార్కెట్లో సపోర్ట్ అయింది. ఈ ప్లేస్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి పైకి వెళ్ళిపోయింది. దీనికి ఇంతకుముందు ఏమన్నా ఉన్నాయా? ఎస్, చూసుకుంటే ఇక్కడ ప్రతిసారి ఈ ప్లేస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం ఓవర్ బస్ట్ అయిపోయింది, కిందికి వచ్చేసింది. బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, రైట్? సో ఇక్కడ ఏంటి, ఆల్మోస్ట్ ఇక్కడ కొంచెం బ్రేక్ చేయాలని ట్రై చేసింది, బట్ ఇట్ కేమ్ అప్. ఓకే గుడ్ ఫ్రెండ్స్, నేను మార్కెట్ స్ట్రక్చర్ డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏమైంది మార్కెట్ అంటే, నౌ యు సీ దిస్ ఈస్ ద లో పాయింట్. ఓకే, దిస్ ఈస్ ద లో పాయింట్. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఈ పాయింట్ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ టైపింగ్ హియర్. ఓకే, దీన్ని కొంచెం పెద్దగా పెడదాం. ఓకే, సో దీన్ని రాద్దాం. ఓకే, దిస్ ఈస్ ద స్వింగ్ లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. స్వింగ్ లో, గుడ్. తర్వాత మనకు మోస్ట్ ఇప్పటి వరకు మనం అనుకున్న స్వింగ్ లో. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇది ఇప్పటి వరకు ఉన్న హై. సో మేక్ ఇట్ దిస్ వన్, ఈ పాయింట్ అంతే కదా మనం అనుకుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దాం, స్వింగ్ హై అని రాద్దాం. ఓకేనా, స్వింగ్ హై. ఓకే గుడ్. సో మనం ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, దిస్ ఇస్ ద స్వింగ్ లో అండ్ దిస్ ఇస్ ద స్వింగ్ హై. ఓకే, ఈ మధ్యలో కొన్ని స్వింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా రాద్దామా? రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. ఓకే థ్యాంక్ యూ. సో స్వింగ్ లో స్వింగ్ హై అంటే సింపుల్ గా నేను ఇక్కడ వరకు చార్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ చార్ట్ లో ఇక్కడ స్వింగ్ లో తీసుకున్నా, ఇది హై పాయింట్, ఇది లో పాయింట్. ఓకే, తర్వాత స్వింగ్ లోని స్వింగ్ హైని నేను ఎలా డివైడ్ చేస్తున్నాను, సింపుల్ గా ఆలోచిద్దాం. ఓకేనా, మార్కెట్ ఏదైతే క్యాండిల్ నుంచి, ప్లీజ్ నోట్ డౌన్, ఏదైతే క్యాండిల్ నుంచి ఎంతేనా, ఏదైతే క్యాండిల్ నుంచి ఒకేసారి ఇలా పైకి తీసుకుందో, రైట్, మళ్ళీ తర్వాత దిగిందో, ఒక క్యాండిల్ నుంచి పెద్ద మూవ్స్ ఎక్కడెక్కడైతే వచ్చిందో దాన్ని ఇంపల్స్ అంటారు. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ప్లీజ్ నోట్ డౌన్ ద అనదర్ వర్డ్ ఈస్ కాల్డ్ ఇంపల్స్ అండ్, ప్లీజ్ నోట్ డౌన్, ఇంపల్స్ అండ్ రిట్రేస్మెంట్. Please note down the word impulse and retracement, లేకపోతే impulse and correction. Please note down, impulse move or corrective move. అంటే గమనించండి, ఒక ప్లేస్ నుంచి పైకి ఇలా వెళ్తే దాన్ని ఒక లెంత్ వెళ్ళిందంటే దాన్ని ఇంపల్స్ అంటారు. దీంట్లో ఒక హాఫ్ వరకు దిగుతుంది, తర్వాత దీంట్లో ఇక్కడ నుంచి ఇలా దిగుతుంది, దిస్ ఈస్ కాల్డ్ కరెక్టివ్. మోస్ట్ ఆఫ్ ద టైం హాఫే దిగుతుంది. సో పైకి ఇలా వెళ్ళి హాఫ్ ఇలా దిగి మళ్ళీ అగైన్ ఈ సేమ్ లెంత్ లో మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఇంపల్స్. ఈ రెడ్ కలర్ లో డౌన్ వచ్చిన దాన్ని కరెక్టివ్ అంటారు. వాట్ ఈస్ దట్? ఇంపల్స్ మూవ్ అండ్ దిస్ ఇస్ ద కరెక్టివ్ మూవ్. ఓకే, హౌ మచ్ ఇంపల్స్ మూవ్ వచ్చింది, కరెక్టివ్ మూవ్ ఎంత వచ్చింది, మళ్ళీ అగైన్ ఇంపల్స్ మూవ్ ఎంత వచ్చింది, దీన్ని సప్లై డిమాండ్ అంటారు. ఐ విల్ టీచ్ యూ టుమారో, డోంట్ గో ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see సింపుల్ అనాలిసిస్ అండి, డోంట్ గో ఫర్ కాంప్లికేటెడ్. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. దేర్ ఆర్ నో
ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి కానీ పక్కా రూల్స్ ఏం లేవు. సో లెట్ us see again I'm making the same things. 1 second ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ నుంచి పైకి ఇలా వచ్చింది, ఇక్కడ దిగింది, మళ్ళీ అగైన్ ఇలా పైకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళింది, సో ఇక్కడ దిగటానికి ట్రై చేసింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ వరకు దిగింది, లేదంటే ఇక్కడ వరకు తీసుకుందాం. ఓకే, అగైన్ ఇలా వెళ్ళింది, ఇలా దిగింది. ఓకే, ప్లీజ్ చెక్అవుట్ ఫ్రెండ్స్. అండ్ దెన్ అగైన్ యా లాస్ట్ ఫైనల్ ఇక్కడికి వెళ్ళింది, ఇలా పైకి వచ్చింది, తర్వాత ఇలా 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 చిన్న చిన్న మూవ్స్ చేసుకుంటా ఉంది. ఫ్రెండ్స్ అర్థమైందా? ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు అంతా కూడా మార్కెట్ ఒక రకమైన సైడ్ వేస్ లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఇలా మనం వేసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక రకమైన ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకి వెళ్తే ఇక్కడ ఒక స్వింగ్ హై పాయింట్. దిస్ ఈస్ కాల్డ్ వాట్? I'll show you that. This is one swing high point. Okay, this is swing low point. Swing high, swing low, swing high, swing low, swing high, swing low. Getting swing high, swing low. Okay, first swing high and swing low. నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్. దిస్ ఈస్ స్వింగ్ హై. ఓకే, కొంచెం లైట్ గా ఇంకొక కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ స్వింగ్ హై పాయింట్ చేంజ్ చేస్తాను 2. ఓకే, దిస్ ఈస్ సారీ తప్పు చెప్పాను చూడలేదా, స్వింగ్ లో అండ్ ఇట్ ఈస్ స్వింగ్ హై. ఇంకా నేను సింపుల్ గా ఇక్కడ వేస్తాను, దిస్ ఈస్ ద స్వింగ్ హై. ఓకే, ఓ ఇదేదో వస్తుంది ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సెకండ్ ఓకే తీసుకోవట్లేదు. ఓకే రైట్, వెయిట్ సెకండ్. దిస్ ఈస్ ద స్వింగ్ హై పాయింట్, ప్లీజ్ నోట్ డౌన్. దిస్ ఈస్ ద స్వింగ్ హై ఆర్ ఎల్స్ దిస్ ఇస్ ద స్వింగ్ హై. ఓకే సార్, ఫాస్ట్ గా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దిస్ ఇస్ ద బేసిక్, వెరీ బేసిక్ పాయింట్. ఓకే, స్వింగ్ హై. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ డిజైన్ అవ్వకపోతే యూ కాంట్ క్రాక్ ద మార్కెట్. ఇఫ్ యూ మీరు క్యాన్వాస్ కరెక్ట్ గా చేయలేదు అనుకోండి, మార్కెట్ లో మీరు చేయలేరు. దిస్ ఇస్ ద స్వింగ్ లో, రైట్? ఎస్, దిస్ ఇస్ ద స్వింగ్ లో. మీరు ఒక మార్కెట్ తీసుకొని స్వింగ్ హై అండ్ స్వింగ్ పాయింట్, లో పాయింట్లని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్క్ చేసుకోండి. ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఇప్పుడు స్వింగ్ హై స్వింగ్ లో తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ స్వింగ్ హై పాయింట్లు అంతా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హై వచ్చి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి వస్తుంది. అవునా? ఇట్ ఈస్ కమింగ్ లైక్ స్వింగ్ హై టు స్వింగ్ లో. దట్ మీన్స్ వీ నీడ్ ద పాయింట్స్ ఆఫ్ స్వింగ్ లో పాయింట్స్ ని, ఒక్కొక్క స్వింగ్ లో పాయింట్ డౌన్ ఉన్న స్వింగ్ లో పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద నెక్స్ట్ స్వింగ్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద స్వింగ్ లో, రైట్? అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద స్వింగ్ లో, అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ స్వింగ్ లో. దాట్ మీన్స్ మార్కెట్ అనేది ఏం చేస్తుందంటే ప్రైస్ అనేది డౌన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్క స్వింగ్ లోని క్రాక్ చేసుకుంటూ కిందికి వస్తుంది. రైట్, అర్థమైందా సార్? ప్లీజ్ నోట్ డౌన్. నేను ఇంకొక 2 minutes లో ఐ విల్ వైండ్ అప్ ద సెషన్. రైట్, ఓకే, దీస్ ఆర్ ద స్వింగ్ లోస్. ఈ స్వింగ్ లో పాయింట్ ని, ఒక్కొక్క స్వింగ్ లో పాయింట్ ని క్రాక్ చేసుకుంటూ డౌన్ వస్తుంది. ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఒక్కొక్క స్వింగ్ హై పాయింట్ ని క్రాక్ చేసుకుంటూ వెళ్తుంది. ద టార్గెట్స్ విల్ బి సింపుల్. ద టార్గెట్స్ విల్ బి ద మార్కెట్ స్ట్రక్చర్. సో ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏం చేసుకున్నాం, స్వింగ్ లో వేసుకున్న తర్వాత స్వింగ్ హై వేసుకున్న తర్వాత నౌ వి విల్ సీ ద ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్ చూద్దాం. ఓకే, నౌ యు సీ, ఇలా చూస్తున్నప్పుడు ఈ స్వింగ్ లో పాయింట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ స్వింగ్ లో పాయింట్స్ ఆర్ నథింగ్ బట్ ద సపోర్ట్ పాయింట్స్. ప్లీజ్ నోట్ డౌన్, ఇది ఒక సపోర్ట్. అర్థమైందా? స్వింగ్ లో పాయింట్స్ ఏంటి? సపోర్ట్ పాయింట్స్. ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్. దీస్ ఆల్ ఆర్ కాల్డ్ సపోర్ట్స్. స్వింగ్ లో పాయింట్స్ ఏంటి? సపోర్ట్స్. ప్లీజ్ నోట్ డౌన్, రైట్? తర్వాత ఈ స్వింగ్ హై పాయింట్స్ ఏంటి? ఈ స్వింగ్ హై పాయింట్స్ ఆర్ కాల్డ్ రెసిస్టెన్సెస్. ప్లీజ్ నోట్ డౌన్, దీస్ ఆల్ రెసిస్టెన్సెస్. కూల్ యార్,
అల్సి ఇంకా ఏమైనా బ్రేక్ అయింది అనుకో, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా స్వింగ్ లో ఎందుకు మార్క్ చేసుకోవాలో? రైట్. అయితే మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి ఇంతకుముందు, సపోర్ట్ అంటే స్వింగ్ లో, స్వింగ్ లో, స్వింగ్ లో, రైట్? ప్లీజ్ అండర్స్టాండ్. అయితే ఇప్పుడు మనము సపోర్ట్ చేసాము, రెసిస్టెన్స్ పెట్టుకున్నాము, సపోర్ట్ పెట్టుకున్నాము, బాగుంది. బట్ మనకు రిక్వైర్డ్ ఏంటంటే ఎస్ఆర్ ఇంటర్చేంజెస్. సో మనం ఈ పాయింట్స్ ని ఎక్స్టెండ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ సపోర్ట్ ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. యా, ఓకే ఫ్రెండ్స్, వన్స్ కొంచెం దూరం చాలండి, మరి ఎక్కువ ప్రయాణం వద్దు. ఓకే, చేస్తే మనకు అర్థమైంది ఏంటో చూద్దాం. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఎక్కువ శాతం ఇదే పాయింట్ దగ్గర నుంచి పైకి తీసుకొని వెళ్ళింది కదా. హోప్ యు ఆర్ గెటింగ్ ఆల్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ప్రీవియస్ గా ఇదే పాయింట్ దగ్గర నుంచి డౌన్ వచ్చింది, ఇదే పాయింట్ దగ్గర నుంచి రిజెక్షన్ అయింది, ఒకసారి ఈ పాయింట్ క్రాస్ అయిపోయింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. బట్ వీ డోంట్ నీడ్ ద హోల్ బ్యాక్ డేటా, అవసరం లేదు. మోస్ట్ రీసెంట్ డేటాని మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి, మరీ లాంగ్ డేటాని కన్సిడర్ చేసుకోవద్దు. రైట్. సో ఫస్ట్ ఇది ఎస్ఆర్ ఇంటర్చేంజా కాదా చూద్దాం, సింపుల్. ఓకే, సో ఈ లైన్ లో మనం ప్రీవియస్ గా చూసినంత వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. ఓకే, సో ఇదే ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా డౌన్ వచ్చింది. ప్లీజ్ నోట్ డౌన్ ఫ్రెండ్స్, ఇదే రెసిస్టెన్స్ లాగా డౌన్ వస్తూ ఉన్న ప్లేస్ లో, ఈ ప్లేస్ లో దీన్ని క్రాస్ చేసి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఇంతకుముందు మనం చూసాం కదా, మళ్ళీ అగైన్ ఇక్కడికి వచ్చి ఇదే సపోర్ట్ లాగా తీసుకొని పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. దట్ మీన్స్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ ఉన్నది, తర్వాత ఏమైంది, సపోర్ట్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ఆర్ ఇంటర్చేంజ్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వేర్ వీ కెన్ యాక్సెప్ట్ ఆర్ ట్రేడ్స్. మన మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చింది అని అంటే మనం ట్రేడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాము. సో నెక్స్ట్ ఇక్కడ ఇది స్వింగ్ లో పాయింట్. దీన్ని చూస్తే ఇంతవరకు ఏమైనా వచ్చిందా, ఇది ఇంతకుముందు ఏమైనా రెసిస్టెన్స్ లాగా పనిచేసిందా? నో, ఇట్ యాక్టెడ్ వెరీ లాంగ్, బట్ దట్ లాంగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫీజిబుల్, అంత అవసరం లా. రైట్, గెటింగా? సరే, అర్థమైన వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, రైట్. ఇప్పుడు ఇది చూద్దాం, పైన ఇంకొక లో ఉంది కదా, ఈ లోన్ చూద్దాం. ఈ లో నాట్ ఏ గ్రేట్ వన్, అవసరం లేదు. సో ఇక్కడ ఏంటి, you should understand that this is normal support, this is the normal support, this is the SR interchange, this is the support, yeah, sorry, and this is the support, this is the resistance. ఇది ఈ పాయింట్ తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇంకొక స్వింగ్ హై పాయింట్ ఉంది. యాక్చువల్ గా ఈ స్వింగ్ హై పాయింట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది, కానీ ఇది ఏంటంటే ఇది బ్రేక్ చేయలేదు, దాన్ని టచ్ చేసుకొని కిందికి వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. సో నౌ టెల్ మీ, దిస్ ఈస్ ద హోల్ సినారియో. నౌ అయిపోయిందండి, మార్కెట్ స్ట్రక్చర్ ఇస్ డన్. నౌ టెల్ మీ, ఇది ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ దిస్, మనకు రెండు పాయింట్లు ఇప్పుడు అర్థమైందండి. మార్కెట్ అంతా కంప్రెస్ అయిపోయి షార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి చూద్దాం. మార్కెట్ ఈస్, ఇప్పుడు చూద్దాం, ఈ ప్లేస్ లో ఉంది మార్కెట్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పొచ్చు దీన్ని ఏమని, ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ చేయిందంటే, ఈ రెసిస్టెన్స్ ఇంతకుముందు రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కదా ఫ్రెండ్స్, బ్రేక్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు పైకి వెళ్ళిందంటే మళ్ళీ కాస్త కిందికి వచ్చి దీన్నే మళ్ళీ సపోర్ట్ గా తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అప్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్, దెన్ ఇట్ విల్, యూ కెన్ టేక్ ద ఆర్డర్. ఆర్ ఎల్స్ వన్ స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రేకింగ్, మళ్ళీ కొంచెం పైకి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందికి వస్తుంది. దిస్ ఈస్ ద మార్కెట్ స్ట్రక్చర్. అర్థమైందా? దీనికి సప్లై డిమాండ్ అనే కాన్సెప్ట్ రేపు చెప్తాను, ఎంతవరకు వస్తుంది, ఓకే, ఎలా వెళ్తుంది ఏంటనేది రేపు చూద్దాం. ఓకే, టిల్ నౌ ఇలా మార్కెట్ స్ట్రక్చర్ మీరు డిజైన్ చేసుకున్న తర్వాతనే యూ హ్యావ్ టు ట్రేడ్, అదర్వైజ్ యూ కెనాట్ ట్రేడ్. ఓకే, సో హియర్ ఆర్ సమ్ మోర్ రూల్స్ కూడా ఉంటాయి. సో లెట్ us see tomorrow and hope all get. మీకు మళ్ళీ పీడిఎఫ్స్ అన్ని కూడా పంపిస్తాను రేపు. ఒక్కసారి నేను ఐ విల్ కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఆ చార్ట్ ప్యాటర్న్స్ నేను చూస్తాను. ఓకే,
హోప్ ఎవ్రీబడి అర్థమైందని అనుకుంటాను. ఐ నీడ్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్ సో దట్ ఐ కెన్ ఇంకేమైనా రేపు కొంచెం బాగుంటుంది. ఇంకా సప్లై డిమాండ్ ఎంతవరకు వెళ్తుంది ఏంటనే రేపు చూద్దాం. ఇంకొన్ని పాయింట్స్ అని రేపు నేను చెప్తాను. సో ప్లీజ్ గివ్ అస్ అ ఫీడ్బ్యాక్. యా నేను ఆఫ్లో ఉన్నానా, సారీ. ఏ సార్, యా నరేందర్ సార్, ఫ్యూ వర్డ్స్. Yes, sir. Nice, sir. Yes, not audible. Nice. బాగుంది. క్లియర్ ఉంది. Thank you. Yes, sir. కృష్ణ సార్ అర్థమైందా? పవన్ గారు అర్థమైందా? కొంచెం ఏదైనా మేక్ సెన్స్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ రైట్ నాట్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకేనా, కొంచెం ప్రాక్టీస్ చేస్తే హోప్ఫుల్లీ మార్కెట్ స్ట్రక్చర్ అయిపోయిందని అంటే హాఫ్ ఆఫ్ ద మ్యాటర్ ఓవర్ అయిపోయినట్టండి. ఓకే సార్, ఓకే. సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది సార్ మీకు క్లియర్ గా. ఎస్ సార్. అట్లానే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మేము ఈ ఫారెక్స్ లోకి వచ్చినాం కదా, ఏ బ్రోకరేజ్ తీసుకోవాలి అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. అట్లానే మేము వింటున్నాం కాల్స్ వస్తాయి, దాని ప్రకారం మీరు చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుందని అంటున్నారు కదా. మేము వింటున్నాం అది కూడా మీరు మాకు సపోర్ట్ చేయండి. లాస్ట్ పాయింట్ అర్థం కాలే, కాల్స్ వస్తే అంటే కాల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, గోల్డ్ ఉంది, ఇది డౌన్ ట్రెండ్ లో పలానా టైంలో పోయిద్ది, అప్ ట్రెండ్ లో పోయిద్ది, మీరు బై చేసుకోండి, సేల్ చేసుకోండి, అట్లా కాల్స్ ఇస్తారంట కదా. ఎవరు? సమ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ మీలాంటి వాళ్ళు. నో 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 డోంట్. అసలు ఆ కాల్స్ అనేది అవసరం లేదండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సిగ్నల్స్ అని అంటారు మార్కెట్ లో. సిగ్నల్స్ అసలు ఆ సిగ్నల్ అవసరమే ఉండదు. ఇప్పుడు మన స్ట్రాటజీ మీరు ఎందుకనంటే వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మూవ్మెంట్ చేసుకోవడానికి. మనం తెలియక ఒకటి రెండు సార్లు వస్తాయి, థర్డ్ టైం వాడు బిగ్గెస్ట్ లాస్ ఇచ్చాడు అనుకోండి, మనం వైండ్ అయిపోద్ది. అంత రిక్వైర్డ్ లేదు యాక్చువల్ గా. నేనేమంటారంటే కృష్ణ గారు, వాళ్ళు కూడా సేమ్ మనలాగానండి. ఇంకా మనం ఇంకా కొంచెం మీరు ఒక 1 month ప్రాక్టీస్ చేస్తే మీరే ఇవ్వచ్చు. ఓకే సార్, ఓకే. సో అట్లానే అది డోంట్ ఫాలో ద సిగ్నల్స్. ఎందుకనంటే సిగ్నల్స్ ఆర్ వెరీ డిసీవింగ్, చాలా మోసం. ఎందుకనంటే వామ్మో, చాలా సిగ్నల్స్ ఫాలో చేసి కోట్లల్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, ఓకే. వాళ్ళ ఎనాలిసిస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సార్. ఎందుకనంటే మనం కొంచెం టైం తీసుకొని మార్కెట్ ని స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని నీట్ గా స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటా వస్తాం. ఒక స్ట్రక్చర్, ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని వస్తాం. దాంట్లో మనం ఏం చేస్తామంటే, ఇంకా క్లియర్ గా చెప్తాను, చాలా మంది ఏం చేస్తారంటే ఒక 10 రూపాయలు సంపాదించడానికి 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు రిస్క్ లో పెడతాడు. దాన్ని ఏమంటాం? ఒక 10 రూపాయలు నువ్వు సంపాదించాలంటే 1000 రూపాయలు రిస్క్ లో పెడితే దాన్ని పిచ్చి అంటారు. అదే 10 రూపాయలు మనం రిస్క్ లో పెట్టి ఒక 1000-2000 సంపాదించే దాన్ని స్ట్రాటజీ అంటారు. ఓకే సార్, ఓకే. ఎర వేసి సొరబట్టాలని అంటారు సార్ మన భాషలో. కానీ సొరేసి ఎర్రబట్టినాం అనుకోండి, వాడు ఇచ్చే టెక్నిక్స్ అవన్నీ కూడా అది అంత ఫాలో కాదు. మనం ఇచ్చే స్టాప్ లాస్ కానీ మనం ఇచ్చే స్ట్రాటజీలో మనం ఎంత పోగొట్టుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. సో మార్కెట్ స్ట్రక్చర్ ని చాలా డీసెంట్ గా డిజైన్ చేసుకోగలిగితే, తర్వాత మనం చెప్పిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని ఇవన్నిటిని డిజైన్ చేసుకోగలిగితే, రేపు ఇంకా కొంచెం చెప్తాను, కొన్ని ఉంటాయి. ఈ లెవెల్లో మీరు కానీ క్వాలిఫై అవుతే మీరు నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో యూ విల్ క్రాక్ ద మార్కెట్ సార్, షూర్. ఓకే సార్, కొంచెం టైం తీసుకొని, మీకున్న బిజీ షెడ్యూల్ లో కూడా కొంచెం టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ వర్షన్ ఉంటుంది, దాంట్లో ప్రాక్టీస్ చేయండి. బ్రోకర్ ఏం తీసుకోవాలి ఏంటనేది ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. ఓకే సార్, ఓకే. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సెషన్ అయిపోయిన తర్వాత we can discuss and we can do that. అండ్ పవన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హోప్ యూఆర్ గెటింగ్ సబ్జెక్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రవీణ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, అండ్ లక్ష్మి అండ్ ఆల్, అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. సార్ ఓకే, ఎనీథింగ్ ఎల్స్? ఓకే, సీ యూ టుమారో అట్ ద సేమ్ టైమ్ సార్. 6:30కి మనం స్టార్ట్ అవుదాం, అండ్ 8 o'clock వీల్ బైండ్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్.